సభాయ నమః. హితేన సహితం సాహిత్యం అన్నారు. హితంతో కూడుకున్నది సాహిత్యం. ఇప్పుడు వెంటనే మనకు కలిగే సందేహం ఎవరి హితం అని. తప్పనిసరిగా మానవుని హితమే. మానవుడు అంటే సమాజం అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే మొదటి నుంచి మనకు వస్తున్నటువంటి సాహిత్యం సమాజ హితాన్ని లేదా సమాజ ప్రతిఫలనాన్ని కలిగి ఉందా అంటే కొందరు లేకపోతే చాలా మంది దీన్ని ఒప్పుకోకపోయినా సాహిత్యం సమాజ హితాన్ని లేక సమాజ ప్రతిఫలనాన్ని కలిగి ఉంది అనేది మనం అంగీకరించాల్సినటువంటి సత్యం. సరే, సాహిత్య ప్రారంభ కాలానికి ఆధునిక కాలానికి ప్రతిఫలనంలో పరిణామంలో తేడా ఉండొచ్చు. ఎంతగా సామాన్యుణ్ణి సమాజాన్ని విడిచిపెట్టి ప్రాచీన సాహిత్యం అంతఃపురాల్లో ఆకాశ వీధుల్లో సంచారం చేసిందనుకున్నా ఆకాశం ప్రతిబింబం సముద్రంలో పడ్డట్టుగా ప్రాచీన సాహిత్యం సమాజానికి పూర్తిగా దూరం మాత్రం కాదు. కాకపోతే అది ప్రతిబింబం అంత స్పష్టం కాకపోవచ్చు, కానీ ప్రతిఫలనం లేదు అనడానికి వీల్లేదు. ఏది ఎక్కడ అనే నిరూపణలకు ప్రస్తుత వేదిక అప్రస్తుతం. ఆధునిక సాహిత్యం అర్థం కాలేదంటే ఆధునిక జీవితం అర్థం కాలేదని అర్థం అంటారు శ్రీశ్రీ. ఇది సత్యానికి అతి సన్నిహితమైనటువంటి మాట. వరదలు వచ్చినప్పుడు నష్టం అనేది సర్వసాధారణం, కానీ వరద ద్వారా కొట్టుకొచ్చిన ఒండ్రుమట్టి తర్వాత కాలంలో నష్టంలో కొట్టుకొచ్చిన కొంత లాభం. భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలన ఈ కోవకు చెందిందే. 17, 18 శతాబ్దాల్లో యూరప్ దేశాల్లో వచ్చినటువంటి ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం లాంటి ప్రధాన ఉద్యమాలు, మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు చర్చి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తీసుకొచ్చిన సామాజిక ఉద్యమాలు, ఫ్రాయిడ్, యూంగ్ లాంటి వారి మనోవిశ్లేషణ సిద్ధాంతాలు, మార్క్స్ గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాలు అన్నీ కూడా బ్రిటిష్ సమాజం మీద ఆంగ్ల సాహిత్యం మీద కూడా ప్రభావం చూపాయి. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయ సమాజం మీద కూడా కొంత ఆలస్యంగానైనా అవన్నీ తమ ప్రభావాన్ని చూపాయి. 1835 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఆంగ్ల విద్య 1857 నాటికి విశ్వవిద్యాలయాల స్థాపనలో ఒక కొలిక్కొచ్చింది. ఆంగ్ల విద్యను అభ్యసించినటువంటి భారతీయ కవులు మేధావులు ఆయా రంగాల్లో ఉద్యమ భావజాల వెలుగుల్ని ప్రసరింపజేసేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో ప్రధాన రంగం సాహిత్యం. నాటి కందుకూరి వారి నుంచి నేడు కలం పెట్టిన ప్రతి యువకవి వరకు ఆ ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటూనే ఉంది. భారతీయ సాహిత్యంలో ప్రత్యేకంగా తెలుగు ఆధునిక సాహిత్యంలో 1880 నుండి 2020 వరకు అంటే దాదాపు 140-150 సంవత్సరాల కాలంలో సంఘ సంస్కరణ కవిత్వోద్యమం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత మైనారిటీవాద కవిత్వాలు, అస్తిత్వవాద కవిత్వోద్యమాలతో పాటు వీటన్నిటితో సమాంతరంగా నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం వంటి ఉద్యమాలు మనకి కనిపిస్తున్నాయి. ఇలా అనేక ఉద్యమాలు ఎలా ఉన్నా వాటిని సాహిత్యంలో ప్రతిఫలింపజేస్తూ సమాజ సాహిత్యాల్ని మరింత చేరువ చేశాయి. అయితే సమాజం, సాహిత్యం వాటి సాన్నిహిత్యం ఎలా ఉన్నా ఏ కాలంలోనైనా సాహిత్యం బతికించేది ప్రధానంగా అభివ్యక్తిని మాత్రమే. ఆ అభివ్యక్తి ఆధునిక సాహిత్యంలో ఎలా విభిన్న పోకడలు పోయిందో, ఎలా పరిణామం చెందిందో, ఎలా పరిపక్వం అయిందో, ఆ విధానాలు పాఠకుల్ని ఎలా అలరించాయో ఆయా తీరుతెన్నుల్ని ఈనాటి ప్రధాన అతిథి సహృదయ రచయిత విమర్శకులు అయిన డాక్టర్ కెవి రమణరావు గారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి సాహితీ కౌశల్యం కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున సాదర స్వాగతం పలుకుతూ ముందుగా ఈ కార్యక్రమ రథసారథి మార్గదర్శకులు సహృదయశీలి అయిన మా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిహెచ్ మస్తానయ్య గారిని ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా కరుణశ్రీ గారు. ఈనాటి కార్యక్రమానికి ప్రధాన వక్తగా మా ఆహ్వానాన్ని మన్నించి మాకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ రమణరావు గారికి, అలాగే ఈ సదస్సుకు ఆన్లైన్లో హాజరైనటువంటి వివిధ కళాశాలల అధ్యాపకులు కానివ్వండి, అలాగే సాహిత్యాభిమానులు కానివ్వండి, అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులకు, అలాగే ఆన్లైన్లో హాజరైన విద్యార్థులకు కూడా నా యొక్క శుభాశీస్సులు. ముఖ్యంగా
రమణరావు గారు అంటే ఆయన గురించి చెప్పడానికి మళ్ళా వేరే ఉందనుకోండి. జగమెరిగినటువంటి బ్రాహ్మణుడికి ధన్యవాదాలు అన్నట్టుగా రమణరావు గారు గురించి తెలియని వారు బహుశా అటు పాత తరం వాళ్ళు కానివ్వండి, ఇటు కొత్తగా మొన్న జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఆయన గురించి తెలిసే ఉంటారు. ఆయన మంచి మిత్రులు మాకు. నాకైతే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో నాకు మంచి సలహాలు ఇచ్చారు. ఈ విధంగా నేను ఇట్లా ఉండడానికి కూడా ఆయన ఇచ్చినటువంటి సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఎప్పుడు కూడా వారిని నేను ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాను. నేను సార్ ముఖ్యంగా ఈ కళాశాల గురించి 4 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కళాశాలలో అప్పటికే ఉన్నటువంటి దాదాపుగా 11 కోర్సెస్తో పాటుగా 17-18 విద్యా సంవత్సరంలో మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్గా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఆక్వాకల్చర్ ఈ 3 కోర్సులు మేము 17-18లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే రెన్యూబుల్ ఎనర్జీ మాత్రం అడ్మిషన్స్ వచ్చాయి, ఆ బ్యాచ్ రన్ అయింది. మిగతా ఆ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలు మాత్రం ఎవరు కూడా చేరలేదు. కాబట్టి ఆ కోర్సుని డిస్పెన్స్ చేసాం. అట్లాగే రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఒక్క బ్యాచే జరిగింది సార్, రెండో బ్యాచ్ జరగలేదు. ఆక్వాకల్చర్ మాత్రం స్టెబిలైజ్ అయింది. సో దాంతో ఈ సంవత్సరం మళ్ళా కమిషనర్ గారి చొరవతో మేము మళ్ళా కొత్తగా ఒక 4 కోర్సులు ప్రవేశపెట్టినప్పటికీ వాటిల్లో కూడా బీకామ్ ప్రొఫెషనల్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ ఈ 2 మాత్రమే సస్టైన్ అయినాయి. అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఆనర్స్, బిఏ ఎకనామిక్స్ ఆనర్స్ ఇవి, అలాగే ఎంపీసీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, డేటా సైన్స్ వీటిల్లో మేము ఈ కోవిడ్ కారణంగా మరి సరైనటువంటి ప్రచారం లేకుండా ఏమో కానీ మేము తగినన్ని అడ్మిషన్లు సాధించలేకపోయాం. కాబట్టి ఈ రోజున మేము 18 కోర్సెస్ ఆఫర్ చేసినప్పటికీ ఈరోజు మా దగ్గర 14 కోర్సెస్లో పిల్లలు చేరారు. మరి కోర్సెస్ బాగా రన్ అవుతూ ఉన్నాయి. అలాగే మీకు తెలిసినప్పటి నుంచి ఉన్నదే జవహర్ నాలెడ్జ్ సెంటర్లో స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం మేము. అలాగే డ్రైవ్స్ జరుపుతున్నాం. ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ ట్రైనర్స్ కూడా కాలేజీలో వచ్చి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అలాగే సర్టిఫికేట్ కోర్సెస్ అటానమస్ కాలేజ్ కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క కోర్సు సెలెక్ట్ చేసుకొని మరి సంబంధం ఉన్నటువంటి సబ్జెక్టులు కావచ్చు, సంబంధం లేని సబ్జెక్టులు కావచ్చు, పిల్లలతో పాటుగా బయట వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ముఖ్యంగా జువాలజీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ ఇవందరూ కూడా డిపార్ట్మెంట్ అన్ని కూడా సర్టిఫికేట్ కోర్సు ఆఫర్ చేస్తున్నాం. ఇవి కాకుండా మూక్స్ ద్వారా కూడా మనకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి సపోర్ట్తో మూక్స్ ద్వారా కూడా పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు అటు కల్చరల్గా అయితేనేమి, స్పోర్ట్స్గా అయితేనేమి, యూనివర్సిటీ స్థాయిలో అయితేనేమి మనం దాదాపుగా స్టేట్ లెవెల్ వరకు మన పిల్లలు వెళ్తున్నారు, మంచి అవార్డ్స్ తీసుకొస్తున్నారు. ఇక స్వచ్ఛ కాలేజీ విషయంకి వచ్చేటప్పటికి మా కాలేజీకి గత 2 సంవత్సరాల నుంచి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి కృషి చేసినటువంటి ఇటు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, అలాగే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కమిటీ అంటే స్వచ్ఛ కాలేజీ కమిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కానివ్వండి ఎంతో కృషి చేస్తున్నారు. మొత్తం మీద కాలేజీ మొత్తం అటు స్టాఫ్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి ఒక టీమ్గా పనిచేస్తూ వాళ్ళ చేత నేను నా తెలిసినంత వరకు చేసి ఈ కాలేజీని ఇంతవరకు ఈ స్థాయి వరకు మనం తీసుకొచ్చాం. అలాగే న్యాక్ గ్రేడింగ్ కూడా వెళ్లాల్సి ఉంది, కానీ 2019లో మేము సబ్మిట్ చేసినప్పటికి కూడా మాకు ఇంకా టైం ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో మళ్ళా ఎస్ఎస్ఆర్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా కూడా మేము ఆ కాలేజీని ప్రిపేర్ చేస్తున్నాం సార్. మరి ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే మీరు నిజంగా బాటమ్ లెక్చరర్ అంటే అందరూ కూడా తెలుసుకోవాలి, ఇక్కడ కూర్చున్న పిల్లలు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా వృత్తి ప్రవృత్తి 2 ఉంటాయి. ఇప్పుడు నా వరకు నేను తీసుకుంటే నాకు వృత్తి లెక్చరరే, ప్రవృత్తి కూడా నా కామర్సే, నాకు వేరేది లేదు ఇంకా. కానీ కొంతమందిలో ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి రమణరావు గారు కానివ్వండి, ఆయన హిస్టరీ లెక్చరర్ ఆయన, మరి మన రమణమూర్తి గారు, మరి ఈసారి అయితే బాటమ్ లెక్చర్. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ రసజ్ఞత, ఆ సాహిత్యాభిమానం వాళ్ళు నిలవలేదు అనమాట వాళ్ళకి. అంటే బాటనీ చెప్తున్నా ఎక్కడో ఇక్కడ వీటి మీద ఆ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేను గతంలో రావులపాలెంలో పనిచేశారని, అంతకుముందు రిజిస్ట్రార్ చేశారు. ఎప్పుడు కూడా
ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళకు ఒక బ్యాచ్ ఉంది, ఒక టీం ఉంది వాళ్ళకి. ఆ టీం వాళ్ళతో మాట్లాడుకోవడం, సో ఇవన్నీ కూడా చర్చించుకోవడం నేను వింటూనే ఉంటాను. అటు రమణమూర్తి గారితో పరిచయం అయితేనేమి, వారి ద్వారా తెలిసింది నాకు. ఇటు కొంతమంది రమణరావు గారి మిత్రులు కొంతమంది ఈ సాహిత్యాభిమానులు ఈ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. మొన్న ఒక వీడియో కూడా ఆయన పంపించారు నాకు. అది మనకు సందర్భం వచ్చినప్పుడు చూపించా, కొంచెం టైం పడుతుంది, అది చూపిద్దామని ఉద్దేశంతో ఆపెట్టినాను నేను. సో వారి కృషికి మనం సర్వదా వాళ్ళు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు మంచి ఆ పిల్లలకు ఈ ఆధునిక తెలుగు కవిత్వం మీద అది ఎలా ప్రయాణం చేస్తుంది, ఎక్కడ ప్రారంభించబడితే ఎలా ప్రయాణం చేస్తుంది, ఎలా సాగుతుంది దాని ప్రయాణం అనేటువంటి దాని మీద మీరు మంచి మాటలు చెప్తే వినాలని మా పిల్లలందరూ కూడా కుతూహలం ఉన్నారు సార్. మరోసారి మా కళాశాల తరఫున మీకు ఆహ్వానం తెలియజేస్తూ, అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభోదయం. మనుషుల మనస్తత్వాలను, సామాజిక స్థితిగతులను ప్రతీకాత్మకంగా, నర్మగర్భంగా మన ముందుంచగల కథకులు వీరు. నేటి కథా రచయిత వరుసలలో మేటైన వారు ఈనాటి వక్త మన కామరాజు వెంకట రమణరావు గారు. వీరు కడప జిల్లాలో తిమ్మ సముద్రంలో జన్మించారు. వీరి చదువు కడప, తిరుపతిలో కొనసాగింది. వీరు వృక్షశాస్త్రంలో పిహెచ్డి చేశారు. వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా చేరి ఉన్నత విద్యామండలి, గాంధీ యూనివర్సిటీల్లో వివిధ బాధ్యతలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. వీరి శ్రీమతి లలిత గాయని. వీరి వృత్తిరీత్యా సైన్స్ అధ్యాపకులైన ప్రవృత్తిరీత్యా తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. ఇప్పటిదాకా 50కు పైగా వీరి కథలు అన్ని ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. కొన్ని కవితలు, సాహిత్య విమర్శ, ఉన్నత విద్యకు సంబంధించిన అనేక వ్యాసాలు కూడా ప్రచురించబడ్డాయి. వీరి 26 కథల్ని పేరుతో విశాలాంధ్ర వారు ఒక సంకలనంగా 2013లో తీసుకొచ్చారు. వీరు చేసిన కృషికి 2016లో ప్రతిష్టాత్మకమైనటువంటి చాసో స్ఫూర్తి పురస్కారం వీరిని వరించింది. వీరి కథల మీద టీజీఆర్ ప్రసాద్, డాక్టర్ టివి శ్రీధర్లు కథా రూపలక్షణాలు అనే పేరుతో ఒక విమర్శన గ్రంథాన్ని కూడా వెలువరించి ఉన్నారు. వీరివి నేను 4-5 కథలు చదివాను. వీరి ఆలోచనలో ఆధునికత్వం, సమాజం పట్ల వీరి దార్శనికత, ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తి మనస్తత్వాన్ని చదివినట్లుగా నాకు కనిపిస్తూ ఉంది. వీరి మెండైన అవగాహన రచించే వీరిని మా సాహితీ కౌశల్యం తెలుగు శాఖ ఆధునిక కవిత్వం తీరుతెన్నులు అనే విషయంపై ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం పలుకుతోంది. అందరికి ధన్యవాదాలు. నమస్తే సార్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. కోవిడ్ సందర్భంగా అందరూ కూడా కళాశాలకు వెళ్ళని పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులు జరిపే సందర్భంలో మా తెలుగు శాఖ వారికి ఆలోచన వచ్చింది. సార్, మనది దొడ్ల కౌశల్యమ్మ కళాశాల కదా, మనం ప్రతి నెల సాహితీ కౌశల్యం అంటే ఆమె పేరు కూడా చెప్పే విధంగా మనం దీన్ని సదస్సు జరుపుతున్నాం సార్ ప్రతి నెల కూడా. అని అన్న వెంటనే దానిలో ఆలోచించడానికి ఏమని చెప్పండి, మంచి విషయం, ఎంతో మందిని మనం పరిచయం చేసుకోవచ్చనే ఉద్దేశంతో జూలై నెలలో దీన్ని స్టార్ట్ చేశాం సార్. ఆ జూలై నెల నుంచి ఇప్పటిదాకా కూడా నిరాటంకంగా మన మధ్య మనకు ఆయన వెల్లికంటి గారు చనిపోయారు. బహుశా ఆయన కూడా మాకు రెండో వక్త అనుకుంటాను. సో ఎంతో మందిని ఈ సదస్సు ద్వారా మేము పరిచయం చేసుకుంటున్నాం. మా పిల్లలకు కూడా మేము అదృష్టం కలిగిస్తున్నాం సార్. కాబట్టి ఈ కార్యక్రమం తీసుకొచ్చినందుకు మా తెలుగు శాఖ అధ్యాపకులు అందరూ కరుణశ్రీ గారి కానివ్వండి, అలాగే డాక్టర్ విజయదేవి గారు, డాక్టర్ పద్మప్రియ గారు, అలాగే వెంకటరావు గారు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మీ ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కొనసాగించండి సార్. అందరికీ నమస్కారం. మొట్టమొదటగా ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి డికే మహిళా కళాశాల అధ్యక్షులు శ్రీ మస్తానయ్య గారు, వారి స్టాఫ్, వారి యొక్క తెలుగు విభాగము, ఇతర విభాగాలు, విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు. డికే గవర్నమెంట్ కాలేజీతో నాకు చాలా అనుబంధం ఉంది.
2003లో మొదటిసారిగా అక్కడ న్యాక్కి వెళ్ళినప్పుడు కాలేజీ మేము అక్కడ వచ్చి చాలా రోజులు ఉన్నాము. పర్టికులర్గా నేను దాదాపు 2 వారాలు ఉన్నాను, 2 దఫాలుగా వచ్చి. అప్పుడు నేను కౌసల్యమ్మ గారిని కూడా చూసే అవకాశం కలిగింది నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడతో కూడా మాట్లాడాము, పీర్ టీంతో సహా వెళ్ళి. సో ఈ కాలేజీ ద్వారా ఈ ఈ మీటింగ్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రధానంగా కథలు రాసేటువంటి కథా రచయిత అయినప్పటికీ నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను కొన్ని కవితలకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న వ్యాసాలు రాశాను కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్ అయితే చెప్పగలనిపించింది. కథ రచన గురించి చాలా చోట్ల మాట్లాడుతుంటాను కాబట్టి కవిత్వం గురించి కొన్ని చోట్లే మాట్లాడుతుంటానని ఇది తీసుకున్నాను. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా మొదటగా ఒక యూత్లో అంటే ఒక చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రధానంగా ఆకర్షించేది, ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇది కవిత ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కవిత్వం యూత్లో అంటే బాగా టీనేజ్ నుంచి కూడా కథ, నవల వీటి కంటే కూడా కవిత్వం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి మీలో విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి కవిత్వం గురించినటువంటి ఒక అవగాహన ఉంటే బాగుంటుందని. ఇందులో చాలా మంది లెక్చరర్స్, ఇతర కాలేజీల నుంచి కూడా అధ్యాపకులు వీళ్ళంతా కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి నేను చెప్పబోయే విషయాలు చాలా వరకు తెలిసే ఉండొచ్చు. అయినా ఇది ఒకసారి పునశ్చరణ అని అనుకుందాం, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి తెలుసుకోవడానికి పునశ్చరణ అంటాం. ఇప్పుడు తెలుగు కవిత్వంలో నేను తీసుకున్న టాపిక్ ఆధునిక కవిత తీరుతెన్నులు అని. ఆధునిక కవిత్వం తీరుతెన్నులు అనే టాపిక్ తీసుకున్నాను. ఆధునిక కవిత్వం అనగానే మనకు ఒక ఒక డిమార్కేషన్ కనిపిస్తుంది. ఆధునిక కవిత్వం కంటే వేరేది ఏముంటుంది అని. వేరేది అంటే మనం దాన్ని సంప్రదాయ కవిత్వం అనొచ్చు, ప్రాచీన కవిత్వం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు ఎక్కువగా నేను ఫోకస్ చేసేది ఆధునిక కవిత్వం మీద కాబట్టి నేను సంప్రదాయ కవిత్వము లేక ప్రాచీన కవిత్వం జోలికి వెళ్ళను. ఎక్కడైనా అవసరమైతే రెఫర్ చేస్తాను. నేను నేను మాట్లాడేదంతా కూడా ఆధునిక కవిత్వం మీద నేను ఫోకస్ చేస్తాను. నాకు కొంచెం 2 రోజుల నుంచి కొద్దిగా జలుబు చేయడం, కోవిడ్ జలుబు కాదు, మామూలు జలుబు చేయడం వల్ల కొంచెం గొంతులో చిన్న మార్పు ఉంది. మీకు బాగానే వినిపిస్తుంది, పర్వాలేదు. కొద్దిగా ఏదైనా ఇన్కన్వీనియన్స్, డిస్కంఫర్ట్ ఉంటే దయచేసి మీరు దాన్ని భరించాలని కోరుతున్నాను. టాపిక్ వస్తే ఆధునిక కవిత్వము తీరుతెన్నులు అనే టాపిక్ లో అసలు ఆధునిక కవిత్వము అని అన్నాము అంటే ఎందుచేత అన్నాము ఆధునిక కవిత్వం అనేది మొదట తెలుసుకోవాలి. సాధారణంగా చెప్తే ఇప్పుడు వచ్చే కవిత్వం అంతా ఆధునిక కవిత్వం అని మనం అనొచ్చు. కానీ ఇప్పుడు వచ్చే కవిత్వంలో సంప్రదాయ కవిత్వం కూడా వస్తూ ఉంది. పద్యాలు వస్తున్నాయి, శతకాలు వస్తున్నాయి, కావ్యాలు వస్తున్నాయి, బాగా ప్రౌఢమైనటువంటి తెలుగులో వచ్చి కావ్యాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం పూర్తిగా ఇప్పుడు వచ్చేదంతా ఆధునిక కవిత్వము అని అనడానికి లేదు. ఇప్పుడు వచ్చే దాంట్లో ఆధునిక కవిత్వం ఉంది, సంప్రదాయ కవిత్వం ఉంది. కాబట్టి ఆధునిక కవిత్వం అంటే ఏమి, దాని లక్షణాలు ఏమి మొదట చూసిన తర్వాత దాని తర్వాత మనము ఇప్పుడు ఎలా వస్తుంది, ఏమిటి దాని ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉంది అనేది మనం దానిలోంచి లోతుపాతులు ఏమి కొద్దిగా తెలుసుకోవచ్చు. ఇది చాలా పెద్ద టాపిక్ అండి, ఒక రోజంతా చెప్పినా సరిపోదు. నేను కేవలం ఒక గంట సేపు 45 నిమిషాలు చెప్పానంటే విహంగ విషయం మాత్రమే చేయడానికి వీలవుతుంది. కాబట్టి అంటే ఒక కైండ్ ఆఫ్ పరిచయం అనమాట, పరిచయం చేయడం లాంటిది. ఇప్పుడు ఆధునిక కవిత్వ లక్షణాలు ఏమిటి అని మొదట మనం చూసినట్టయితే, ఏ కవిత్వం అనేది సాహిత్యంలో ఒక భాగము. సాహిత్యంలో ఇంకేమున్నాయి అంటే నవల, కథ, నాటకము ఇలాంటివన్నీ ఉన్నాయి. సాహిత్యం అనేది 4 లలిత కళల్లో ఒకటి. ఈ సాహిత్యానికి ఒక 3 ప్రధానమైనటువంటి ఉపాంగాలు అంటాం. 3 ప్రధానమైనటువంటి ఉపాంగాలు లేక విభాగాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే సాహిత్య ప్రయోజనం, రెండవది వస్తువు, మూడవది శిల్పము. అది కవిత కావచ్చు, కథ కావచ్చు, నాటిక కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 3 తప్పనిసరిగా ఉంటాయి. మొట్టమొదటి ఈ ఆధునిక సాహిత్యము అనేది సాహిత్య ప్రయోజనాన్ని బట్టి మనం చెప్పచ్చు ఎక్కువగా.
ఎందుకంటే సాహిత్య ప్రయోజనము అనేది చాలా ముఖ్యమైనది మూడిట్లో కూడా. మీరు ప్రయోజనం అంటే మీరు ఏముద్దేశించి సాహిత్యం రాస్తున్నారు, కవిత కానీ నా కథ కానీ ఏదైనా కానీ ఏమి ఉద్దేశించి రాస్తున్నారు, ఏమి ఆశించి రాస్తున్నారు అనే దాన్ని మనం ప్రయోజనము అంటాం, సాహిత్య ప్రయోజనం అంటాం. మీరు ఎందుకు రాస్తున్నారు, అసలు ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దానికి రకరకాల సమాధానాలు ఉంటాయి. ఉదాహరణకు, నేను విశ్వసించేటువంటి ఒక దేవుడి మీద మిగతా వాళ్ళు కూడా భక్తి కలగజేయడం కోసం నేను రాస్తాను. పోతన భాగవతము రాశాడు తెలుగులో. సో అది ఎందుకు రాశాడంటే ఆయన నమ్ముకున్నటువంటి ఆయన విశ్వసించేటువంటి ఒక దేవుని గురించి మిగతా వాళ్ళకు కూడా తెలియడం కోసం, మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవడం కోసం, వీలైతే వాళ్ళు కూడా భక్తిగా ఉండడం కోసం రాశాడు ఆయన. సో ఆయన ఉద్దేశం, నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు మహాభారతం ఎందుకు తెలుగులో రాశారు అంటే, ప్రాచీనమైనటువంటి ఒక ధర్మం ఒకటి ఉంది మనకు భారతదేశంలో. ఈ ధర్మాన్ని మనం పునఃప్రతిష్ఠించాలి, అందరికీ తెలియాలి, సామాన్య మానవులు కూడా తెలియాలి. అది సంస్కృతంలో రాసి ఉంది కాబట్టి దాన్ని తెలుగులో రాస్తే అందరికీ తెలుస్తుంది. ఈ ధర్మము అనేది అందరికీ తెలిస్తే బాగుంటుంది, అందరూ పాటిస్తే బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు తెలుగులో దాన్ని రాశారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ కూడా ప్రాచీనమైనవి అని అంటాం మనం, కేవలం కాలాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఆధునిక తత్వంలో ఆధునిక ప్రయోజనాలు వేరే ఉంటాయి. ఎందుకు వేరే ఉంటాయని తర్వాత నేను చెప్తాను. ఈ ఆధునిక ఆధునిక ప్రయోజనాన్ని ఆశించి రాసినది మాత్రమే ఆధునిక కవిత్వం అంటాం, లేదా ఆధునిక కవిత అంటాం. ఆధునిక ప్రయోజనాలు ఏమిటి అంటే, ఇప్పుడు మనకు అనేక రకాల కాలం చాలా జరిగి ఇప్పుడు మనం ఉన్న స్థితికి రావడానికి మనిషి అనేక రకాల స్ట్రగుల్స్ చేశాడు, పోరాటాలు చేశాడు, కొత్త కొత్తవి కనుక్కున్నాడు. అది సైన్స్లో ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు. అనేక మంది దార్శనికులు అనేక విషయాలను చెప్పారు. సో ఈ రోజు మనం ఉన్నటువంటి మన అవగాహన, మన సమాజం గురించి కానీ, మన వ్యక్తిగా మన గురించి మనకు కానీ, మన సమాజం గురించి కానీ మనకు ఒక అవగాహన ఉంది ఈ ప్రపంచం గురించి కానీ అంటే, దానికి కొన్ని వందల మంది సైంటిస్టులు కానీ, సామాజికవేత్తలు కానీ, వీళ్ళందరూ ఫిలాసఫర్స్ కానీ, వీళ్ళందరూ కూడా జీవితాంతం శ్రమించి కొన్ని విషయాలు మనకు చెప్పారు, వాళ్ళు దర్శించినటువంటి విషయాలు చెప్పారు. ఆ విషయాలతో అవే కాకుండా కొన్ని సంఘటనలు జరిగాయి. ఉదాహరణకు ఫ్రెంచ్ రెవల్యూషను, అమెరికన్ రెవల్యూషను, రష్యన్ రెవల్యూషను, అనేక రకాల యుద్ధాలు జరిగాయి, ఎన్నో ఇవన్నీ చూస్తూ మనము అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాము. మనిషి యొక్క లోతుపాతులు, సమాజం ఎలా ఏర్పడుతుంది, సమాజం యొక్క అంతరంగం, ఇవన్నీ కూడా మనం చాలా వరకు తెలుసుకోగలిగాం సైన్స్ సహాయంతో, సామాజిక శాస్త్రవేత్తల సహాయంతో. కాబట్టి మనకి ఇప్పుడు ఆధునికత అంటే ఏమని తెలిసింది. ఆధునికతకు ఒక ఉదాహరణ కొన్ని ఉదాహరణలు ఏమిటి అంటే, మనుషులందరూ సమానమే, కూడా ఆర్థికంగా ఏ మనిషి తక్కువగా ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా ఆధునిక భావాలు. సో అదే కాకుండా మనిషి లోతుల్లోకి పోయి చూడడము, వ్యక్తి లోతుల్లోకి పోయి చూడడము, సమాజపు లోతుల్లోకి పోయి చూడడము, సమాజం లోతులు కూడా పరిశీలించి తెలుసుకోవడము, ఇవన్నీ కూడా ఆధునిక లక్షణాల కిందకి వస్తాయి. ఇంకోటి ఏమంటే, ఇది వరకు నియమాలు ఉండేవి సాంప్రదాయ కవిత్వంలో, ఇది చేయాలి, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని. ఇప్పుడు ఆధునిక కవిత్వంలో ఎక్కడ నియమాలు చాలా తగ్గిపోయాయి, నియమాలు అనేది దాదాపుగా లేనట్టే, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు రాయొచ్చు. అది ఆధునిక కవిత్వం యొక్క ఒక లక్షణం. సో ఇప్పుడు మనము ఆధునిక కవిత్వానికి వస్తే, ఇది చాలా మంది విమర్శకులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఇది గురజాడ అప్పారావుతో మొదలైంది. 1910 ప్రాంతంలో గురజాడ అప్పారావు దీన్ని మొదలు పెట్టాడు. గురజాడ అప్పారావుతో మొదలైంది అనేది ఒక అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. సో గురజాడ అప్పారావు ఆయనే చెప్పాడు, నేను రాస్తున్నది ఆధునిక కవిత్వం అని ఆయనే చెప్పాడు. కాబట్టి నేను కొన్ని ఆయన వినిపిస్తాను, ఏ విధంగా ఆయనది ఆధునికము అనేది నేను కొన్ని వినిపిస్తాను. కవిత్వం అనే దాంట్లో మళ్ళీ మనకు 4-5 రూపాలు ఉన్నాయి. పాట, జానపద కవిత్వము, జానపద గీతాలు, లలిత గీతాలు, పద్యము, గేయము, వచన కవిత్వము, ఇలాగ మనకు కవిత్వంలో కూడా మళ్ళీ 4-5 రకాలైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు మనం బేసిక్గా నేను ఇప్పుడు గేయము లేదా వచన కవిత్వం మీద నేను ఫోకస్ చేస్తాను.
ఈ కవిత్వం లేక సాహిత్యానికి ఒక గుణం ఏమిటంటే ఆలోచనామృతము. అంటే ఎక్కువ ఆలోచింపచేసే గుణము కలిగి ఉంటుంది. ఆలోచన ద్వారా తెలుసుకుంటాము, ఆలోచింపచేస్తుంది. అందుకే దాన్ని ఆలోచనామృతము అంటారు. అది ఒకటే, అది సాహిత్యానికి జనరల్ గా ఉంటే, కవిత్వానికి అడిషనల్ గా ఏముంటుందంటే భావావేశం కూడా ఉంటుంది. కవిత్వానికి ఇప్పుడు ఒక వచన రచనకు, ఒక కథకు, నవలకు లేదా కథకు కవిత్వానికి డిఫరెన్స్ ఏమిటంటే మేజర్గా కవితలో భావావేశం కూడా ఉంటుంది. అది భావావేశంలో ఎన్ని రకాలు ఉంటే ఏ రకమైన ఉండొచ్చు. అది ఇంకోటి అల్పాక్షరాలతో ఉంటుంది, తక్కువ లెంగ్త్. ఇప్పుడు పెద్ద కవితలు ఉన్నప్పటికీ కూడా కవిత 1 పేజీ 2 పేజీలు ఉంటుంది, అదే కథ 4 పేజీలు ఉంటుంది. నవల అయితే 200 పేజీలు ఉంటుంది. తక్కువ నిడివి ఉంటుంది. తర్వాత భావ గాఢత ఎక్కువగా ఉంటుంది, మిగతా వాటి కంటే కూడా గాఢత. అంటే ప్రతి పదము, ప్రతి అక్షరం కవితలో ఇంపార్టెంట్. కవిత్వం ఇప్పుడు మీరు అందరూ కూడా సినిమా పాటలు వినే ఉంటారు. నేను మళ్ళీ దానికి వచ్చినప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒక వాక్యంలోనే చాలా అర్థము తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది. ఈ కవిత రాయడము చాలా కష్టమైనది కథ కంటే, మిగతా వాటికంటే. అయితే కొంతమంది నాటకం రాయడం కష్టం అని అంటారు. నాటకము, కవిత 2 కూడా రాయడం కష్టం. వ్యక్తీకరణ కవితలో ఏ భాషలో అయినా సరే అత్యున్నతమైన వ్యక్తీకరణ దేంట్లో వస్తుందంటే కవితలో వస్తుంది. సో కవిత్వము అనేది అత్యుత్తమైనటువంటి వ్యక్తీకరణ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తాజ్మహల్ను చాలా మంది కవులు వర్ణించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకే ఒక వాక్యంలో చెప్పాడు, కాలం చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క. మీరు చూసిన ఈ వాక్యాన్ని మీరు చదివితే తొవ్వే కొద్దీ లోతు వస్తూనే ఉంటుంది. ఎంత అంటే ప్రతి పదము ఎంత ఆలోచించి ఎంత డీప్గా పెట్టాడు ఆయన. ఒక్క వాక్యమే కవిత, అది. ఎక్కువ వాక్యాలు అవసరం లేదు. కాలం చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క, ఇది ఆయన రాసిన వాక్యం. ఇంతే. తాజ్మహల్ ఇంతకంటే గొప్పగా ఎవరైనా వర్ణించి ఉంటారని నేను అనుకోను. సో కవిత్వం అంటే తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పడం కూడా కవిత్వం యొక్క లక్షణం. తర్వాత ఈ ఆధునిక కవిత్వానికి అంతా కూడా పాఠకులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆధునిక కవిత్వం మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. పాఠకుల్ని బట్టి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, పాఠకుల్ని బట్టి కూడా కవిత్వం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకు ముద్రణ యంత్రం వచ్చిన తర్వాత 18వ శతాబ్దం 19వ శతాబ్దం నుంచి మనకు పుస్తకాలు, పేపర్లు ఇవన్నీ రావడంతో చదవడం బాగా పెరిగింది కాబట్టి, సాహిత్యం కానీ ఏది కానీ చదువుతున్నారు, చరిత్ర కానీ. కాబట్టి దీనికి క్రమంగా పాఠకులు పెరుగుతున్నందువల్ల కవిత్వంలో, శిల్పంలో సంక్లిష్టత తగ్గిపోయి గేయము, వచనములాగా వచ్చాయన్నమాట. ఆధునిక కవిత్వము ఒక శిల్పంలో వచ్చిన మార్పు ఏమిటంటే సింప్లిఫైడ్ స్ట్రక్చర్. అంటే నియమాలు చాలా తక్కువగా ఉండి, అంటే ఇంతకుముందు చందోబద్ధమైన పద్యాలకు చాలా నియమాలు ఉంటాయి, అవన్నీ లేకుండా సింపుల్గా ఎవరైనా రాయొచ్చు. కానీ అలానే పూర్తిగా స్ట్రక్చర్ లేదు అనడానికి లేదు, స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ స్వీయమైన స్ట్రక్చరు, వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, కొంత జనరల్గా ఉండే స్ట్రక్చర్ ఉండొచ్చు. తర్వాత వస్తువు కూడా అంతే, ఆధునికమైనటువంటి విషయాల మీద వస్తువు. అంటే అది వ్యక్తిగతం కావచ్చు, సమాజంలో ఉండే కావచ్చు, ఏదైనా సరే. శ్రీశ్రీ చెప్పినట్టు కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల, అన్నిటి మీద కూడా కాదేది కవితకు అనర్హం అన్నాడు. అంటే వీటన్నిటి మీద కూడా కవిత్వం రాయొచ్చు. కాబట్టి వస్తువు అనేది, దానికి నియమాలు, లిమిటేషన్స్ తీసేశారు. సో ఆధునిక కవిత్వంలో ఏదైనా రాయొచ్చు. అయితే ఏది రాసినా కూడా ప్రయోజనము ముఖ్యం. ఏ ప్రయోజనాన్ని మనం ఆశించి రాస్తున్నామో ఆ ప్రయోజనం ఉందా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత దీన్ని కవిత్వాన్ని నిర్వచించడం చాలా కష్టం. ఇంతవరకు ఆ పని ఎవరు చేయలేకపోయారు. కానీ శ్రీశ్రీ కవితలో కొంతవరకు కవిత్వాన్ని విశదీకరించడానికి ప్రయత్నం, నిర్వచనం కాదు కానీ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కవిత్వం అంటే ఏమి, అందులో ప్రయోజనం గురించి ఒక మాట చెప్తాడు అనమాట. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, మునుముందుకు సాగించేది, పెనునిద్ర వదిలించేది, పరిపూర్ణపు బ్రతికిచ్చేది అని నవకవిత అనే గేయంలో. కాబట్టి ఇది ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నారు అనమాట. అంటే
మనిషిలో కదలిక తీసుకురావాలి, నిద్ర వదిలించాలి, మార్పించాలి, మునుముందుకు తీసుకుపోవాలి, పరిపూర్ణపు బ్రతుకు వైపు తీసుకెళ్ళాలి. అది కవితకు ఇచ్చినటువంటి శ్రీశ్రీ ఇచ్చినటువంటి చాలా బ్రాడ్ గా ఇచ్చినటువంటి నిర్వచనము. ఈ నిర్వచనాన్ని బట్టి మనము ప్రయోజనం ఎలా ఉండొచ్చు అనేది మనం చూడొచ్చు ఆధునిక కవిత్వానికి. ఇంతే కాకుండా అంత 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 విస్తృతమైనది, అంత గాఢమైన ప్రయోజనమే కాకుండా కాలక్షేపానికి కవితలు రాస్తారు, అనుభవాన్ని పంచుకోవడానికి రాస్తారు. అయితే సామాజిక మార్పు కోసం రాసిన కవిత్వము మనకు ఎక్కువ మంచి కవిత్వం ప్రాముఖ్యత పొందుతుంది. ఈ సామాజిక మార్పును ఇంతకుముందు చెప్పినట్టుగా 2 రకాలు, ఆస్తిక రకము, నాస్తిక రకము. ఆస్తిక రకంలో దైవము, దైవభక్తి పెంపొందించడం కోసము, పాత ధర్మాల కోసము, ఈ సాంప్రదాయాల కోసం రాసేటువంటి కవిత్వం రాసే ప్రయోజనం ఒకటి. అలా కాకుండా కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం రాసేటువంటి, దీనికి ఆదర్శ భావాలు, లిబరలిజము, మార్క్సిజము ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. పోస్ట్ మోడర్నిజము ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. కాబట్టి ఆధునిక కవిత రాయాలంటే మనం వీటితో పరిచయం కలిగి ఉండాలి. ఆధునికంగా ప్రపంచంలో జరిగేటువంటి మార్పులు, సైన్సు, వీటన్నిటి బేసిక్గా వాటన్నిటి గురించినటువంటి పరిచయం మనకు తెలిసి ఉండాలి. అన్నిటికి సంబంధించినటువంటి మౌలికమైన పరిచయం మనకు ఉంటే తప్ప మనం ఆధునిక కవిత్వం రాయలేము. ఎందుకంటే ఆధునిక కవిత్వం రాసేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు వస్తువుకు వస్తే గురజాడ అప్పారావే మొట్టమొదట విధంగా మొత్తం ఆయన కవిత కావచ్చు, కథ కావచ్చు, నాటకం కావచ్చు, ఏదైనా సరే ఆయనే స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆయనను కవిత అని అంటారు. ఆయన శిల్పాన్ని ముత్యాల అదే ప్రయోజనం వస్తువు కూడా గుత్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలు కలయిక రొమ్మెరుంగులు చిమ్మగాని. ఇంకా ఆయన పాతను వదిలిపెట్టలేదు, క్రొత్త పాతల మేలు కలయిక అన్నాడు. ఆయన చెప్పిన కొన్ని చూడండి, ఆయన ఎన్ని వెరైటీగా అంటే వివిధ రకాలైనటువంటి అన్ని ట్రెండ్స్ ని ఆయన టచ్ చేశాడు. అదే ఆయన, అందుకనే ఆయనను చాలా ఎక్కువ గౌరవిస్తారు. ఆయన ఆధునిక కవిత పితామహుడుగా ఎక్కువ గౌరవించి, ఎందుకంటే ఆయన బహుళ రకాలైనటువంటి విషయాలను టచ్ చేశాడు, ఆయన సబ్జెక్ట్స్ టచ్ చేశాడు. ఉదాహరణకు చూడండి, దేశభక్తి మీద రాశాడు. మనకంతా తెలుసు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, మంచి గత మన కొంచెమేనోయ్, ఎల్లలోకములు ఒక్క ఇల్లై, వర్ణభేదములు ఎల్లకల్లై, వేల నెరుగని ప్రేమ బంధము వేడుకలు కురియ, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును. ఇది ఈ వాక్యం ఒక్కటి చాలా ఇంపార్టెంట్ వాక్యం కింద ట్రీట్ చేస్తారు. అట్లీస్ట్ ఈ పైన ఉన్నటువంటి 3 చాలా మీనింగ్ ఉంటుంది, డెప్త్ ఉంది. మంచి గతమున కొంచెమేనో అయినా అంతవరకు ఎవరు అనలేదు. మొదటిసారిగా గురజాడ అప్పారావు చెప్పాడు, మంచి అంటే ఇంతకుముందు మంచి తక్కువగా ఉంది, ముందు ముందే మంచి పెరుగుతుంది. ఈ మాట ఎవరు చెప్పరు. మనం కూడా ఏం చెప్తాం, మేము చిన్నప్పుడు చాలా బాగుండేదండి అంటాం. చాలా కామన్గా ప్రతి వాళ్ళు చెప్తారు అది, మేము ముందు రోజులు చాలా బాగుండేవండి. కానీ గురజాడ ఒక్కడే చెప్పాడు, ముందు కంటే, పాతకాలం కంటే కొత్త కాలం మంచిగా ఉంటుంది. దాన్ని ఆయన మంచి గతమున కొంచెమేరు అన్నాడు. అదేవిధంగా ఎల్లలోకములు ఒక్క ఇల్లై, వర్ణభేదము లెల్ల కల్లై, వేల నెరుగని ప్రేమ బంధము వేడుకలు కురి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇంటర్నెట్ తో మనము ప్రపంచమంతా ఒకటైపోయింది. కానీ ఇప్పుడు నేను ఎక్కడో ఉండి మీతో మాట్లాడుతున్నాను, మీరు నెల్లూరులోనే ఉండి అమెరికా, రష్యా, ఎక్కడైనా, చైనా ఎక్కడైనా మాట్లాడచ్చు, మీరు ఆఫ్రికా ఎక్కడైనా మాట్లాడచ్చు. మనుషులు బాగా తిరుగుతున్నారు ప్రపంచం అంతా కూడా. తర్వాత మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అని చెప్పాడు. ఇది కూడా చాలా ముందు చూపుతో, అంటే కొంతమంది విమర్శకులు ఏమంటారంటే ఆయన 1000 సంవత్సరాలు ముందుకు చూశాడు అంటారు. సో ఆ విధంగా ఆయన రాయడమే కాకుండా భావ కవితలు కూడా రాశాడు. ఇది వినండి. విరిగి పెరిగితి పెరిగి విరిగితి, కష్ట సుఖములు అపారం మెరిగితి, పండు సన్నని ఆశలెన్నో ఎండిరాలగా బొగిలితిన్.
లంగరెత్తు అనే దాంట్లో రాశాడు ఆయన. సో ఆయన భావ కవిత్వం కూడా ఆయనే ఆద్యుడు. అదేవిధంగా దళితులకు సంబంధించిన కవిత్వం కూడా ఆయన రాశాడు. దళిత కవిత ఎప్పుడు మొదలైంది? 1985 వరకు ప్రత్యేకంగా దళిత కవిత్వం లేదు. 1910 నుంచి 85 అంటే 75 సంవత్సరాల పాటు లేదు. అది అంటే జాషువా రాసిన అక్కడక్కడ కొన్ని తప్ప, జాషువా రాసినవి కాకుండా ఇంకా కొన్ని ఎక్కడెక్కడ రాసినవి తప్ప ఒక కంటిన్యూటీగా ఒక ట్రెండ్ లాగా దళిత కవిత్వం అనేది లేదు. 1910లోనే దళిత కవిత్వం రాశాడు ఆయన. అది 3 లవణరాజు కళానంలో 3 పద్యాల్లో రాశాడు ఆయన. 3 పద్యాల్లో రాసినప్పటికీ కూడా చాలా గొప్ప కవిత్వం. నేను ఇంతవరకు అంత గొప్ప దళిత కవిత్వాన్ని వేరే చోట నేను చదవలేదు. దళిత కవులు రాసిన కవిత్వం కంటే కూడా దీంట్లో చాలా డెప్త్ ఉంది. అంటే ఆయన చాలా ధైర్యంగా రాశాడు. అంత ధైర్యంగా బహుశా ఇప్పుడు రాసేవాళ్ళు కూడా రాయలేకుండా ఉండొచ్చు వాళ్ళు, ఫర్ సమ్ రీజన్స్. బట్ అంత ధైర్యంగా అప్పుడే రాశాడు ఆయన. అంటే ఎవరిని లెక్క చేయలేదన్నమాట. సో అది మీరు కామన్ గా వినేటువంటి 2 పాదాలకు పైన ఇంకొక 2 కవితలు ఉంటాయి. అవి ఎప్పుడైనా చదవండి. లవణరాజు కళలో ఉంటుంది, బాగా ఫేమస్ అయింది. ఇది ఉంది ఒకటి. కానీ దానికి మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగా 2 కులములు, మంచి అన్నది మాలయ్యకే మాలనే నగున్ననేది ఇది కామన్ గా అందరు కోట్ చేస్తారు. కానీ దానికంటే కూడా చాలా గొప్ప కవితలు 2 దానిపైన రాశాడు. ఆ 2 ఎంత ధైర్యంగా రాశాడంటే, ఎంత బోల్డ్గా, ఎంత అంత ధైర్యంగా. అదేవిధంగా కన్యాశుల్కంలో కూడా ఆయన చాలా ధైర్యంగా రాశాడు. చాలా ధైర్యంగా కన్యాశుల్కాన్ని అంతా కూడా ఆయన కన్యాశుల్కంలో అప్పటి సమాజాన్ని కడిగి పారేశాడు అనమాట. ఆయన అదే కాకుండా స్త్రీవాద కవితలు కూడా రాశాడు. పూర్ణమ్మ, కన్యక, నాటి మాట ఇలాంటివన్నీ రాశాడు. పాటలలో ఒక నాటిక రాశాడు, అది అసంపూర్ణంగా ఉంది. ఆయన ఒక నవల కూడా రాశాడు, ఆ నవల అసంపూర్ణంగా ఉంది. కథలు చాలా రాశాడు, మీకు తెలుసు. అవి కాకుండా ఆయన పిల్లల గీతాలు కూడా రాశాడు. మినుగురులు అనే పిల్లల పాటలో అరటికాయ బజ్జి, మినప్పప్పు సుజ్జి, కలిసిమెలిసి తిందాం, కథలు వెదలు విందాం అనేది రాశాడు. తర్వాత వ్యంగ్య గీతాలు రాశాడు. నూరూపు మీసపు కట్టు, కానరాని గుట్టు, నోటాన సిగరెట్టు. సో ఇవన్నీ ఆయన ఆల్రెడీ మనకి ఇప్పుడు చూస్తున్న ట్రెండ్స్ అన్ని కూడా ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అప్పుడే 1910లో. కాబట్టి ఆయనను ఆధునిక కవిత, ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడు అని అంటారు. పోతే ఆయన మొదలు పెట్టిన తర్వాత 1925-30 దాకా, అంటే దాదాపు 15-20 సంవత్సరాల పాటు దాదాపుగా స్తబ్దంగా ఉంది. అంటే ఆయన ఎవరు అందుకోలేదు. వెంటనే ఆయన ఇచ్చిన లీడ్స్ ను అందుకోవడానికి దాదాపు 15-20 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆధునిక కవిత వెలువెక్కింది తెలుగునాట. అవి ఏమేమిటంటే భావ కవిత్వము, దేశభక్తి కవిత్వము, సంస్కరణ కవిత్వము, సంప్రదాయ కవిత్వం అన్ని వచ్చాయి. అంటే సంప్రదాయ కవిత్వం అంటే కవిత శిల్పంలో సంప్రదాయం, వస్తువులో సంప్రదాయం. కానీ ఆధునిక కవితలు ఇవి కూడా ఆధునిక భావాలు చెప్పించి రాసినటువంటివి. వీళ్ళల్లో ప్రముఖులైన వాళ్ళు ఎవరుంటే రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు, నాయన సుబ్బారావు, జాషువా, పింగళి కాటూరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవిబాపిరాజు, నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు, కవికొండల, విశ్వనాథ సత్యనారాయణ, గరిమెళ్ల సత్యనారాయణ, వీళ్ళంతా, కొడాలి ఆంజనేయులు, వీళ్ళంతా కూడా అప్పుడు గురజాడ స్ఫూర్తిని అందుకొని ఈ ఇన్ని రకాలైనటువంటి కవిత్వం రాశారు. భావ కవిత్వము, దేశభక్తి కవిత్వము, సంస్కరణ కవిత్వము, సంప్రదాయ కవిత్వం కూడా ఆయన స్ఫూర్తితో మొదలుపెట్టి రాశారు. మంచి ఎత్తులకు తీసుకెళ్లారు వాటిని. అదే సమయంలో అభ్యుదయ కవిత్వం కూడా వచ్చింది. గురజాడ రాసిన అభ్యుదయ కవిత్వాన్ని అందుకున్న వాళ్ళు శ్రీశ్రీ, శిష్ల నారాయణ బాబు, పట్టాభి, తురగా వెంకటరామయ్య, చదలవాడ పిచ్చయ్య, పెండ్యాల లోకనాథం, అనిశెట్టి, బైరాగి, ఏల్చూరి, కేవీఆర్, ఆరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండ, తిలక్, సోమసుందర్, నారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయన అభ్యుదయ కవిత్వాన్ని అందుకొని ముందుకు తీసుకుపోయారు. ఇలా 1940-50 దాకా దాదాపుగా ఇలా నడిచిన తర్వాత 1935 నుంచి రాసినా కూడా శ్రీశ్రీ 1950లో మొదట పబ్లిష్ అయినప్పుడు మహాప్రస్థానము అది ఒక మలుపు తిప్పేసింది. మొత్తం తెలుగు కవిత్వాన్ని ఒక ఆధునికం వైపు మరొక మలుపు తిప్పింది. అయితే ప్రధానంగా ఆయన రాసింది మార్క్సిస్టు అవగాహనతో, మార్క్సిస్టు ప్రభావంతో రాశాడు. కాబట్టి
అది దాన్ని మనము అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వం అని రెండు ఉన్నాయని మనం చెప్పొచ్చు. దాంట్లోనే శ్రీశ్రీ కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, అన్ని కవితామయమైనవి అన్ని అని చెప్పాడు. ఆయన ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఇంకొక నిర్వచనం కూడా, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. తర్వాత మానవుణ్ణి శరీర పరివృతుడా అని పిలిచాడు ఆయన. అదేవిధంగా ఆయన కూడా భావగీతాలు రాశాడు. ఆనందం ఆర్ణవమైతే ఇది అభ్యుదయ గీతాలు రాశాడు. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుదిచ్చాను. తర్వాత ఆయన కొన్ని విప్లవ గీతాలు రాశాడు. మరో ప్రపంచం అని, పతితులారా భ్రష్టులారా అని. ఇవే కాకుండా ఆయన గురజాడ కంటే 2 అడుగులు ముందుకు వేసి రాసినటువంటి ఏమిటంటే సర్రియల్ గీతాలు, అంటే ఈ తర్వాత వచ్చినవి అనమాట. ఆయన రాసిన సర్రియల్ గీతాలు మహాప్రస్థానంలో చూడండి, 1-2 చెప్తా ఉదాహరణలు. చావు పుట్టుకల పొలిమేరలలో ఆవులించిన ఒక చితాగ్ని గుండం, అనాథ జీవుల సమాధులన్నీ అఘోరించి ఘోషించాయి. అంటే సర్రియల్ గీతాలలో డైరెక్ట్ గా చెప్పడం ఉండదు, ఇండైరెక్ట్ గా చెప్తారు. అది మనకు అక్కడ చూపించేదానికి మీనింగ్ కనపడదు, దాన్ని మనం తొవ్వితే గానీ కనపడదు. ఎక్కువ దాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడాలి. కొంత డొంక తిరుగుడుగా, వంకర టింకరగా ఉంటుంది. ఆ పదాలకు కూడా అర్థాలు, మనం వేరే అర్థాలు, ప్రతీకలు ఉంటాయి, అవి చూసుకొని చూడాలన్నమాట. అదేవిధంగా ఆయన అనుభూతి కవిత్వం కూడా రాశాడు. గగనమంతా నిండి పొగలాగు కమ్మి, బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను. అంటే ఇది పూర్తి అనుభూతి నిండినటువంటి కవిత. అది ఇప్పుడు వచ్చే కవిత్వానికి ఇవన్నీ కూడా అప్పట్లో మొదలని చెప్పచ్చు, స్టార్టింగ్ పాయింట్స్ అని చెప్పచ్చు. శ్రీశ్రీ 1940-50లో రాశాడు ఇవన్నీ. అదేవిధంగా నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీ ఎగిరిపోతే నీ విడాశ్చర్యంతో వీరు, నీ తెత్తురు కక్కుకుంటూ నేలకు నీ రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఇది కూడా ఒక టర్నింగ్ పాయింట్ రాసిన కవిత. 4 వాక్యాలు ఉంటాయి దాంట్లో. తర్వాత ఇంకోటి చూడండి, చాలా మంచి పేరున్న కవిత కాకుండా చిన్నవి. ఇవేమిటి వింత భయాలు, ఇంట్లో చీకటి, ఇవేమిటి అపస్వరాలు, తెగింది తీగ, అవేమిటా రంగుల నీడలు, చావు బ్రతుకు, ఎచటికి పోతావి రాత్రి అవతలి గట్టుకి. దీని విశేషం ఏమిటంటే, ఆధునిక కవిత్వం మరొక లక్షణం చెప్పాను నేను. పదాలు మామూలుగా ఉంటాయి, అర్థమైనట్టే ఉంటాయి, కానీ దాంట్లో చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది. ఇది ఆ రకానికి చెందినటువంటి కవిత. ఇప్పుడు వచ్చే కవితలు చాలా వరకు కూడా ఇలాంటి కవితలు కూడా బాగా వస్తున్నాయి. అది మన తర్వాత మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. శ్రీశ్రీతో పాటు అప్పట్లో సమకాలీన కవులు కూడా చాలా మంది, శిష్ల, నారాయణ బాబు, వీళ్ళంతా కూడా, ఆరుద్ర, వీళ్ళంతా కూడా, నారాయణ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇలాంటి కవిత్వం రాశారు. తర్వాత ఆ తరం తర్వాతి తరంలో అంటే కొంత జనరలైజ్ చేసి కవిత్వాన్ని కామన్ మ్యాన్ దగ్గరికి, సామాన్య మానవుని దగ్గరికి తీసుకొచ్చి, అంటే విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా, కొత్తగా టీనేజ్ వాళ్ళ నుంచి అందరూ కూడా అర్థం చేసుకునేట్టు, అందరూ దాన్ని అభిమానించేట్టు చేసిన వాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ కవిత్వము దాదాపుగా చాలా విస్తృతంగా కవిత్వాన్ని మళ్ళీ ప్రోత్సహించింది. ఆయన కూడా కొత్త డైమెన్షన్స్ ఇచ్చాడు కవిత్వంలో, ఆధునిక కవిత్వంలో. ఆయన కూడా అన్ని రాశాడు. ఉదాహరణకు ఆయన రాసినటువంటి ఆధునిక కవిత్వ ధోరణిలో అప్పుడే ఆయన రాసినవి చూడండి. సంధ్యా గగనం మీద ఎర్రని ఆందోళనం నేను, చెదరి విరిగిన సముద్ర కెరటాన్ని నేను. అంటే ఇది నేను సముద్ర కెరటాన్ని అని చెప్పడంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం వెతుక్కోవాలన్నమాట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అనిపించవచ్చు, మన అనుభవాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి. ఆధునిక కవిత్వం యొక్క గొప్పదనం ఏమిటంటే, అడ్వాన్స్డ్ ఫీచర్ ఏమిటంటే, ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ స్వయం అనుభూతిని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ మేకప్ను బట్టి వాళ్ళు ఆ విధంగా అర్థమవుతుంది, ఆ విధంగా అన్వయించుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇదే చూడండి, చెదరి విరిగిన సముద్ర కెరటాన్ని నేను అని చెప్పాడు. అదే సంధ్యా గగనం మీద ఎర్రని ఆందోళన నేను అని. అంటే ఇది 10 మంది ఉంటే 10 రకాలుగా తీసుకోవచ్చు. దీన్ని ఎందుకు తీసుకోవచ్చు అంటే, 10 రకాల సమస్యలు, వేరువేరు సమస్యలతో ఉండొచ్చు, వాళ్ళు వేరువేరు అనుభూతులతో ఉండొచ్చు, వేరువేరు అనుభవాలు కలిగి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకు తగినట్టుగా దాన్ని తీసుకుంటారు. ఇది ఆధునిక కవిత్వం యొక్క విశేషం. అదేవిధంగా ఈయన కొన్ని చూడండి, అనుభూతి కవిత్వంలో ఒక సిచ్యువేషన్ను వేరువేరుగా వర్ణిస్తారు.
ఇప్పుడు చూడండి, సంధ్యా సమయాన్ని, చీకటి పడే వేళ లేక సంధ్యా సమయాన్ని మనకు చాలా మంది కవులు చాలా మంచిగా వర్ణించారు రకరకాలుగా. మనం చాలా కోట్స్ చూస్తుంటాం. కానీ తిలక్ ఒక పర్టికులర్ తిలక్ కూడా సంధ్యా సమయాన్ని చాలాసార్లు వర్ణించాడు. కానీ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఏం చెప్తాడంటే, చిరుతపులులు పశువులను నోట కరుచుకొని పోయే వేళ అని చెప్పాడు. పాడు బావిలోకి పడుచు విధవలు దూకే వేళ. అంటే సాయంత్రాన్ని, ఒక సంధ్యా సమయాన్ని ఇంత ఇంత నైరాశ్యంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఒక్కోసారి మన జీవితంలో మనకు కలిగే అనుభవాలు మనల్ని పూర్తి నైరాశ్యంలోకి తీసుకుపోతాయి. ఈ నైరాశ్యాన్ని మనము ఇందులో చూసి ఇందులో ప్రతిఫలిస్తుంది. మనము ఆ అనుభూతిని దీన్ని చదివినప్పుడు పొందుతాం. అది ఆధునిక కవిత్వం యొక్క విశేషము, దాని యొక్క అడ్వాంటేజ్ అది ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇంకోటి చూడండి, ఇదే తిలక్ ఇంకొక చోట ఒక పాజిటివ్గా ఎలా చెప్తాడు అంటే, కిటికీ అవతల ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వులోకి జారినట్టు వినపడిన చప్పుడు. అంటే ఒక వినపడిన చప్పుడు ఏ విధంగా ఉంది అంటే, ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వులో జారిపడినట్టు ఉంది అంటాడు. సో ఇది ఇంకొక రకమైనటువంటి అనుభూతిపరమైన ఎక్స్ప్రెషన్. అదే ఒక భయాన్ని చెప్పే చోట, ఒక చోట వరద అనే దాంట్లో అనుకుంటాను, భయం మీద రాజమండ్రి తెప్పలాగా తేలుతోంది. ఇది చూడడానికి చాలా సింపుల్ ఉంది, 5 పదాలే ఉన్నాయి దీంట్లో. భయం మీద రాజమండ్రి తెప్పలాగా తేలుతోంది అంటాడు. రాజమండ్రి పాటలో వస్తుంది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజమండ్రి నగరాన్ని మొత్తాన్ని భయం ఆవహించేస్తుంది. ప్రతి మనిషి భయపడుతుంటాడు వరదలు తగ్గిపోయేదాకా. సో రాజమండ్రి మొత్తం భయం అనేటువంటి ఒక తెప్ప మీద తేలుతా ఉంది అని చెప్తాడు. సో ఇది ఆధునిక కవిత్వంలో అటువంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇది మనము ఇలాంటివి చదివి మనం బాగా అర్థం చేసుకుంటే మనకు మంచి అనుభూతి కలుగుతుంది. అది మనకు ఆధునిక కవిత్వం చదవడంలో వచ్చినటువంటి మంచి అడ్వాంటేజ్, లాభం. సో వేసవిని ఇలా వర్ణిస్తాడు, కాలం కదలదు, గుహలో పులి పంజా విప్పదు, చేపకు గాలం తగలదని. మీరు చదవండి, చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. తర్వాత 1970వ సంవత్సరంలో అంతకు ముందు తిలక్కే కాకుండా సోమసుందరు, ఇస్మాయిల్ వేగుంట, శేషేంద్ర శర్మ, ఆరుద్ర జాలాది, నారాయణ రెడ్డి వీళ్ళంతా చాలా మంది రాశారు. అయితే 1970లో విప్లవ కవిత్వం అనేది 3వ దశకు వచ్చి విప్లవ కవిత్వం అనేది చాలా డామినేట్ చేసింది. ఒక దశాబ్దం పాటు, 10 సంవత్సరాల పాటు విప్లవ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని డామినేట్ చేసింది. విప్లవ సాహిత్యం అనుకోవచ్చు. సో కవితలు కానీ కథలు కానీ మిగతావి రాలేదంటే ఈ రోజు కూడా వస్తుంటాయి అన్ని రకాలు. కానీ డామినేట్ ఏది చేసింది, ప్రముఖంగా ఏది ఉంది అనేది చూస్తే మనకు 1970 నుంచి 80 వరకు విప్లవ కవిత్వం డామినేట్ చేస్తుంది. అయితే 1980 నుంచి కవిత్వాలన్నీ కూడా మళ్ళీ డైవర్సిఫై అయిపోయినాయి. రకరకాల మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి రకరకాల ఎక్స్ప్రెషన్స్కి వచ్చాయి. అందులో మనకు లీడర్స్ ఎవరంటే, లీడ్ చేసిన వాళ్ళు ఎవరంటే అజంతా, శివారెడ్డి, పాపినేని శివశంకర్, నందిని సిద్ధారెడ్డి, గుడిహాళం రఘునాథం, ఓల్గా, కొప్పర్తి రమణమూర్తి, కొండేపూడి నిర్మల, వీళ్ళంతా కూడా కొత్త కవిత్వాన్ని 80ల నుంచి జయప్రభ వీళ్ళంతా కూడా కొత్త కవిత్వాన్ని తీసుకొచ్చారు. అంటే డైవర్సిఫై చేశారు, శాఖోపశాఖలుగా విస్తరించి సమాజంలో ఉండేటువంటి అనేక విషయాలను బయటకు తీసుకొచ్చి వాటి మీద కవిత్వం రాశారు. ఇది ఎందుకు వచ్చింది ఇదంటే, 80లకు వచ్చేసరికి మనకు భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పులు వచ్చాయి. అంటే నిరుద్యోగం పెరగడము, అసంతృప్తి పెరగడము, జనాభా పెరిగిపోవడము, ప్రకృతి మనిషి బంధం తీయిపోవడం, ప్రకృతి నాశనం కావడము, సమిష్టి కుటుంబాల నుంచి ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడము, తర్వాత నగరాలు పెరగడము, పల్లెలు తగ్గిపోవడము, ఒంటరితనం పెరగడము, వ్యవస్థలలో మార్మికత పెరగడం. అంటే పై కనపడేది ఒకటి, లోపల ఒకటి. ఇప్పుడు కూడా మనకు బాగా కనిపిస్తుంది వ్యవస్థలు, అన్ని వ్యవస్థల్లో కనిపిస్తుంది. రాజకీయాలు కానీ ఇంకోటి కానీ వ్యవస్థల్లో ట్రాన్స్పరెన్సీ అంటే మనకు సరిగ్గా ఉన్నట్టుగా కనపడదు. మనకు పైన ఒకటి కనిపిస్తుంది, లోపల ఒకటి ఉంటుంది. తర్వాత సామాన్యులు అసహాయులు అయిపోవడము, అంటే మంచిగా ఉండేవాళ్ళు, నెమ్మదిగా ఉండేవాళ్ళు,
ఇలాంటి వాళ్ళంతా కూడా నిజాయితీగా ఉండే వాళ్ళంతా కూడా అసహాయులైపోయి చాలా ఇబ్బందులు పడడము, వీటన్నిటి వల్ల ఏమైపోయిందంటే ఒక రకమైన సామాజిక విధ్వంసం జరగడం వల్ల మనిషిలో మార్పు వచ్చింది. ఈ విధ్వంసం అంతా కూడా మనకు 80 నుంచి ఇప్పటిదాకా ఉండే కవితల్లో వస్తుంటుంది. సో అత్యాధునిక కవిత అనేది మనం 1980లో మొదలైందని చెప్పొచ్చు. అప్పటి నుంచి వచ్చే కవితలన్నీ వేరుగా ఉంటాయి. ఉదాహరణకు దీనికి లీడర్స్ లో మొట్టమొదట తీసుకొచ్చిన వాడు అజంతా అని తీసుకొచ్చాడు. అంటే శ్రీశ్రీ తర్వాత అజంతానే ఒక మలుపు తిప్పాడని చెప్పొచ్చు. అయితే వెంటనే చాలా మంది అందుకున్నారు. ఇందాక నేను చెప్పిన వాళ్ళంతా కూడా అందుకున్నారు. ఈ రోజున కొన్ని వందల మంది మంచి కవులు చాలా బాగా రాస్తున్నారు ఆధునిక కవిత్వము. మీరు సంకలనాలు రిలీజ్ అవుతున్నాయి, పుస్తకాలు పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు చదివి దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మీకు దగ్గరగా ఉంటాయి. జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులు కానీ, సమస్యలకు కానీ, అనుభూతులకు కానీ, భావోద్వేగాలకు కానీ, వీటన్నిటి కూడా అవి చాలా దగ్గరగా ఉంటాయి. అవి చదవడం వల్ల మీరు మంచి అవగాహనను, ఒక తృప్తిని, ఒక భావావేశాన్ని పొందుతారు. సో ఇక్కడ అజంతా చూడండి, మొట్టమొదట ఇంతవరకు నేను చదివిన కవితలు ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. ఎక్కడ ఎవరు సుషుప్తి అనేటువంటి గేయంలో ఎక్కడ ఎవరు లేరు, అంతా నిద్రపోతున్నారు. పోస్ట్ బంట్రోతు భయం పొద్దునే గాని ఇప్పుడు లేదు. అంటే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనేటువంటి భయం ఈ రాత్రి రాశాడు. అంటే రాత్రి గురించి అందరు నిద్రపోతున్నారు అని. సో మనకు రేపు ఎలాంటి ఉత్తరం వస్తుంది అనేటువంటి భయము ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇంకా ఉత్తరం రాలేదు కాబట్టి. హంతకుడు పోస్ట్ చేసిన ఉత్తరం రేపు గానీ అందదు. అంటే హంతకుడు అంటే చంపినవాడని కాదు, మనకు నష్టం చేసేవాడు అని. దేశాల పాలైన కొడుకుల సంగతి ఏ తల్లిని ఇప్పుడు కలత పెట్టదు, అంటే నిద్రలో. మిత్రుడు ద్రోహం తలబెట్టినా ఇప్పట్లో అది ఎవరికీ తెలియదు. ఎక్కడా ఎవరు లేరు, అంతా నిద్రపోతున్నారు. చీకటి శరణాలయంలో తలదాచుకున్నారు. సో ఇది మన యొక్క మనం పొందేటువంటి అనుభూతులకు, మన సమస్యలకు అనుగుణంగా రాయడం మొదలైంది. వ్యక్తిగతంగా వాళ్ళ అనుభూతులన్నీ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. దీంట్లో మీరు చదివినట్టయితే పైకి కనపడేది కంటే అంతరంగా మనకు డైరెక్ట్ గా మనసు కత్తుకుంటుంది. ఇప్పుడు ఈ మార్మికత ఇలాంటి వాటి వల్ల ఉన్నటువంటి, మీరు అనుకోవచ్చు అర్థం కాకుండా ఎందుకు రాశారు అని. అర్థం కాకుండా రాశారు అంటే మీకు అది చదివినప్పుడు పూర్తిగా 100% అర్థం కాకపోయినా కూడా మీకు అది మీ హృదయానికి తగులుతుంది. మీరు దాన్ని అర్థం చేసుకునే క్రమంలో దాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి మీకు ఆ తృప్తి అనేది, సాటిస్ఫాక్షన్ అనేది, అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇంకా తర్వాత చాలా మంది కె శివారెడ్డి, నందిని సిద్ధారెడ్డి, ఇందా నేను చెప్పిన వాళ్ళంతా కూడా చాలా మంది రాశారు. ఉదాహరణకు శివారెడ్డి చదవండి. మాట, ఇప్పుడు మీరు మీ స్నేహితుల్లో, మీ క్లాస్మేట్స్లో, మీ స్నేహితుల్లో, మీ కొలీగ్స్లో, మీ బంధువుల్లో మీరు మాటకు అర్థం పోవడం కూడా ఒకటి గమనించి ఉంటారు. అంటే ఎవరైనా ఒక మాట చెప్తే దానికి గ్యారెంటీ లేదు. ఇది మనకు రోజు కనిపిస్తున్నదే. ఎంత చిన్న విషయం కూడా కవులు వదిలిపెట్టలేదు. శివారెడ్డి లాంటి చాలా పెద్ద కవి, ఇప్పట్లో చాలా అవార్డులు తీసుకున్నటువంటి కవి అయినా మాటకి అర్థం మారిపోయింది అని చెప్తున్నాడు. చూడండి ఎలా చెప్పాడు. మాటకి ముఖం లేదు, గుండెకాయ లేదు, ఈ మాట నటుడైంది. మాట నటుడైపోయింది అంటే మాటను మనం నమ్మలేకపోతున్నాము. మనం ఎవరైనా మనకు మాట ఇస్తే గ్యారెంటీ లేకుండా అయిపోయింది. ఈ మాట మధ్యతరగతి రొమాంటిక్ జీల్ అయింది. అంటే మధ్యతరగతి వాళ్ళు బాగా మాటలు చెప్పడం ఎక్కువైపోయింది. నిజంగా దాని వెనక అంత ఇది లేదు. ఈ మాటకు జన్మస్థానం పెదవి అయింది. అంటే మనసులో నుంచి రావడం లేదు, మాట పెదవి నుంచి వస్తూ ఉంది. పెదవి మీద పూసుకున్న రంగు అయింది. అంటే పెదవి మీద నుంచి కూడా మాట రావడం లేదు, పెదవి మీద పూసుకున్న రంగు నుంచి మాట వస్తూ ఉంది. అంటే అది పూర్తిగా మనము నమ్మలేని స్థితిలో ఉన్నాము. సో చూడండి, ఒక చిన్న విషయం తీసుకొని, ఇది మన అందరి అనుభవంలో ఉండేదే. ఈరోజు మనం ఎవరైనా మాట చెప్తే మనం నమ్మలేని పరిస్థితి ఉంది. ఏదైనా మనం సహాయం చేస్తానన్నా, లేకపోతే ఏదైనా మనల్ని ఆదుకుంటా, లేకపోతే మనకు ఈ పని చేసి పెడతానని చెప్పినా, ఏది చెప్పినా కూడా మనం నమ్మలేని స్థితి ఉంది. దానికి ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన పెదవి మీద పూసుకున్న రంగు నుంచి వస్తా ఉంది మాట, కనీసం పెదవుల నుంచి కూడా రావటం లేదు. సో ఈ విధంగా చిన్న విషయాన్ని కూడా
ఆధునిక పద్ధతిలో చెప్పడం అన్నమాట. సో ఇలాంటివి చెప్తున్నారు. 90కి వచ్చేసరికి ఈ ఆధునిక కవిత్వము బ్రాంచెస్ అయిపోయింది. దీన్ని ఏమంటారంటే వీటిని అస్తిత్వవాద కవిత్వాలు అంటారు. బ్రాంచ్ అవుట్ అవ్వడానికి కారణం ఏమిటంటే ఎప్పుడైనా సరే మీకు కామన్ గా ఉన్న వస్తువు ఒకదానికి దాంట్లో ఎక్కువైపోతే అప్పుడు దాని విభాగాలు వచ్చేస్తాయి. ఆ విధంగా విభాగాలు వచ్చాయి. ఈ విభాగాల్లో ఏమేమి వచ్చాయి అంటే ఒకటి జనరల్, దాన్ని ఏమంటామంటే అనిబద్ధ కవిత్వము అంటాం. అంటే నిబద్ధ కవిత్వం అంటే మార్క్సిజానికి కానీ లిబరలిజానికి కానీ లేకపోతే ఏదో ఒక దానికి మనం కట్టుబడి ఉంటే దాన్ని నిబద్ధ కవిత్వం అంటున్నాం. అలా నిబద్ధలు మన ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. మన అంటే ఈరోజు మనము ప్రకృతి గురించి రాయొచ్చు, రేపు ప్రియురాలి గురించి రాయొచ్చు, ఎల్లుడి చంద్రుడి గురించి రాయొచ్చు, ఆ తర్వాత సాయంకాలం గురించి రాయొచ్చు, తల్లి గురించి రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. అది ఒకదానికి ఒక భావన కూడా నిబద్ధత ఉంటుంది. మనకు తోచింది, మనకు నచ్చింది, మనకు బాగుంది అనిపించింది మనం రాస్తాం. దాన్ని మనం అనిబద్ధ కవిత్వం అంటాం. అది కాకుండా స్త్రీవాద కవిత్వం వచ్చింది, ఫెమినిజం. మీ అందరూ వినే ఉంటారు, చాలా ఉపన్యాసాలు, చాలా మీకు ఉపన్యాసాలు విని ఉంటారు, డిస్కషన్స్ చేసి ఉంటారు. స్త్రీవాద కవిత్వము చాలా ప్రముఖంగా వచ్చింది. తర్వాత దళిత కవిత్వం వచ్చింది, మైనారిటీ కవిత్వం వచ్చింది, రైతుల గురించిన కవిత్వం వచ్చింది, ప్రాంతీయ కవిత్వం వచ్చింది. అంటే మీరు మొన్న చూశారు తెలంగాణ మూమెంట్ అప్పుడు కవిత్వం ఒక్కసారిగా పెళ్ళుబుకి వచ్చింది. తెలంగాణ ప్రాంతీయ కవిత్వం అంతా, ప్రాంతీయ సాహిత్యం అంతా, తెలంగాణకు సంబంధించిన కవితలు, తెలంగాణకు సంబంధించిన కథలు, నవలలు వచ్చాయి. అదేవిధంగా ప్రవాసాంధ్ర కవిత్వం అంటే వేరే స్టేట్స్ లో ఉండేవాళ్ళు, ఇతర దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు రాసేటువంటి కవిత్వం, అక్కడ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఇవన్నీ కూడా ఇలాంటి డివిజన్స్ వచ్చాయి, ఇలాంటి శాఖలు పుట్టుకొచ్చాయి ఆధునిక కవిత్వం నుంచి. వీటిని అస్తిత్వ కవిత్వ శాఖలు లేక అస్తిత్వ కవిత్వాలు అంటారు. అస్తిత్వము అంటే మీనింగ్ ఏమిటంటే ఇక్కడ వాళ్ళ యొక్క పుట్టి పెరిగినటువంటి ఒక నేపథ్యం, ఒక సాంఘిక నేపథ్యము, వ్యక్తిగత నేపథ్యము, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. మీరు స్త్రీలు ఒకే చోట ఉండరు, స్త్రీలు అంతా స్ప్రెడ్ అయి ఉంటారు, కానీ స్త్రీలంతా సపరేట్. మళ్ళీ పురుషులు కాదు, స్త్రీలు వేరు. స్త్రీలు ప్రతి ఇంట్లో ఉంటారు, కానీ స్త్రీల సమస్యలు వేరు, స్త్రీల సమస్యలు స్త్రీలవే. కుటుంబ సమస్యలు కామన్ గా ఉండొచ్చు, పిల్లల సమస్యలు కామన్ గా ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు కామన్ గా ఉండొచ్చు, ఇంకా పొరుగు వాళ్ళతో సమస్యలు కామన్ గా ఉండొచ్చు, కానీ స్త్రీలకు సంబంధించిన సమస్యలు అనేవి వేరుగా ఉంటాయి. ఇంట్లో 3 స్త్రీలు ఉంటే ముగ్గురి సమస్య వేరు ఉంటుంది. ఈ ఇంట్లో 3 స్త్రీలు 2 పురుషులు ఉంటే ఈ ముగ్గురికి ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. 2 పురుషులకు దానికి సంబంధం ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటామంటే నేపథ్యము. ఆ నేపథ్యాన్ని అస్తిత్వము అని అంటారు. అదేవిధంగా దళితులు మామూలు సొసైటీలో ఉన్నా కూడా, కలిసిపోయినా కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వాళ్ళ నేపథ్యం నుంచి వచ్చినాయి. వాళ్ళ అవన్నీ కూడా ప్రత్యేకంగా వాళ్ళు చెప్పడానికి గొంతెత్తి చెప్తున్నారు. స్త్రీలు ఏ విధంగా గొంతెత్తి చెప్తున్నారు, దళితులు ఆ విధంగా చెప్తున్నారు, మైనారిటీస్ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు చెప్తున్నారు, రైతుల సమస్యలు ప్రత్యేకంగా రాస్తున్నారు. అదేవిధంగా ప్రాంతీయం, ప్రవాసాంధ్ర, ఇవంతా కూడా నేపథ్యం నుంచి వచ్చినవి అనమాట. అంటే మామూలు దాంట్లో కలవడానికి వీలు కాకుండా ప్రత్యేకంగా ఉండేటువంటివన్నీ ఇలా చేస్తున్నాను. దీన్ని మనం అస్తిత్వవాదము. దీంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. సో ఆధునిక కవిత్వ లక్షణాలు ఏమిటి, శిల్ప లక్షణాలు ఏమిటి? నేను వస్తువు గురించి చెప్పాను. శిల్ప లక్షణాలు ఏమిటి అంటే, శిల్ప లక్షణాల్లో దీంట్లో ఏమేమి వచ్చాయంటే ప్రాపంచిక, ప్రాంతీయ, వస్తువు, రాజకీయ, సామాజిక, కుటుంబ, వ్యక్తిగత విషయాలు, ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, ఘర్షణలు, ఆశయాలు అన్నిటి కూడా వ్యక్తీకరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా అనుభూతి అనేది ప్రధానంగా ఉంటుంది. దీంతో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శిల్పం ఉండేది, శిల్పము లేనిది. శిల్పం ఉండేది అంటే వాళ్ళు ప్రాసలు, పాదాల విభజన, గేయాలు, అంటే పూర్వకాలం ఛందస్సు కాదు, ఛందస్సు లేకుండానే ఫ్రీగా రాసే ఫ్రీ వర్స్లోనే కూడా వాళ్ళు చదవడానికి బాగుండడానికి, ఎఫెక్టివ్గా ఉండడానికి వాళ్ళు శిల్పం పెట్టుకుంటారు. ఎవరి శిల్పం వాళ్ళదే. దీనికి మనం ఖచ్చితంగా ఫలానా శిల్పం అని చెప్పడానికి లేదు. ఉత్పలమాల, చెంపకమాల లాగా ఫలానా ఛందస్సు చెప్పడానికి లేదు. ఎవరిది వాళ్ళదే. వాళ్ళే ప్రాసలు, పాదాలుగా రాస్తారు, ప్రాసలు పెడతారు, గేయాలు విభజన చేసుకుంటారు, పాద పునరుక్తి అంటే అయిన పాదము మళ్ళీ అలాంటి పాదమే వస్తుంటుంది, నడక ప్రత్యేకంగా ఉంటుంది, పదాల
కొన్ని ఏరిన పదాలను పెడుతుంటారు. దీంట్లో సరళ వాక్యాలు ఉండొచ్చు, సరళమైన అర్థాలు ఉండొచ్చు, లేదు డీపర్ మీనింగ్స్ ఉండొచ్చు, మార్మికత ఉండొచ్చు. అదేవిధంగా క్లిష్టమైన వాక్యాలు కూడా ఉండొచ్చు. దీంట్లో ప్రతీకలు ఉంటాయి, పదబంధాలు ఉంటాయి, చిత్ర పదబంధాలు ఉంటాయి, మార్మికత ఉంటుంది, మ్యాజిక్ రియలిజం ఉంటుంది, సర్రియలిజం ఉంటుంది, అస్పష్టత ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదైనా ఉండొచ్చు. ఇది అస్పష్టత ఉండడం తప్పు అని కూడా అనడానికి లేదు. మనకు అస్పష్టంగా ఉండొచ్చు, అస్పష్టతగా ఉండడం కోసమే కూడా రాయొచ్చు ఒక వాక్యం. తర్వాత ఇదే శిల్పముగా లేకుండా గేయము ఫ్రీ వర్స్లో, పూర్తిగా ఫ్రీ వర్స్లో వేసినటువంటి, అంటే ఇందాక చెప్పిన కనీస శిల్పం కూడా పాటించకుండా కూడా రాయొచ్చు. అందులో సరళ వాక్యాలు ఉంటాయి, క్లిష్టమైన వాక్యాలు ఉంటాయి, పైన చెప్పినట్టుగా. ఇప్పుడు మనకు ఇందులో మార్మికత అంటే లోపల డీపర్ మీనింగ్ ఉండడము, బాగా మనకు కొంచెం బాగా ఆలోచిస్తే కానీ అర్థం కాకుండా డీపర్ మీనింగ్ ఉండడము, లోతు ఉండడము. దాన్ని మనము అంటే పైన కనపడే పదాలు కాకుండా లోపలికి ఇంకా అర్థము, డెప్త్, లోతు ఉండడం. తర్వాత ప్రతీకలు అంటే మనము ఒక వస్తువు చెప్పడం బదులుగా ఇంకొక వస్తువు దాన్ని ప్రతీకాత్మకంగా చెప్తాము. అది ఎప్పటి నుంచో ఉన్నాయి ప్రతీకలు, పాతకాలంలో కూడా ఉన్నాయి. వాటిని మనం ఉపమానం ఇదివరకు అనేవాళ్ళు, ఇప్పుడు ప్రతీకలు అంటున్నారు కాబట్టి, ఎందుకంటే దీనికి తేడా ఉంది కాబట్టి. పదబంధాలు అంటే రెండు పదాలను కలిపి ఒక బంధం కొత్త బంధం ఏర్పరచడం. అంటే ఇది సంధి నియమాలకు లోబడి ఉండొచ్చు, లోబడకుండా కూడా ఉండొచ్చు. మన ఇష్టం వచ్చిన రెండు పదాలు తీసుకొని ఒక బంధంగా ఏర్పరుస్తాము. 2 పదాలు 3 పదాలు, దానికి ఏమి సంధి విగ్రహం ఇవన్నీ అవసరం లేదు. అది మనము కావాలని ఒకటి చెప్పడానికి రాస్తాము. తర్వాత చిత్ర పదబంధాలు అంటే పదబంధాల్లోనే కొంచెం వెరైటీగా ఉంటాయి. దాంట్లో కొంత మనకు దృశ్యాలు కూడా కనపడతాయి. తర్వాత మ్యాజిక్ రియలిజం అంటే లేనిది ఉన్నట్టు రాయడాన్ని మ్యాజిక్ రియలిజం అంటారు. సర్రియలిజం అంటే వేరేగా చెప్పడము, అంటే అసలు రియల్గా లేకుండా అది చెప్పడంలోనే అన్రియల్గా ఉంటుంది, దాన్ని సర్రియలిజం అంటారు. తర్వాత అస్పష్టత, ఇవన్నీ ఉంటాయి. పోతే ఇప్పుడు మీకు ఇది అందరికీ తెలిసినటువంటి ఒక సినిమా పాట, 1-2 పాటల్లో చెప్తాను, నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఉయ్యాల జంపాలనే సినిమా వచ్చింది, అందులో కొండగాలి తిరిగింది అనే పాట ఉంది. ఇది అందరూ విని ఉంటారు, చాలా వరకు ఈ తరం స్టూడెంట్స్ కూడా విని ఉంటారు, ఈ తరం యువత కూడా విని ఉంటారు. ఈ పాటను మీరు చూసినట్టయితే దీంట్లో మనకు నేను ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కనిపిస్తాయి. మార్మికత కనిపిస్తుంది, సర్రియలిజం కనిపిస్తుంది, పదబంధాలు కనిపిస్తాయి, చిత్ర పదబంధాలు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. ఈ పాట 1960లో వచ్చింది, ఆరుద్ర రాశాడు, 60లో వచ్చింది. ఇది యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. మీరు విని జాగ్రత్తగా దీన్ని 1-4 సార్లు విని ఆలోచిస్తే ఎంత ప్రత్యేకంగా చెప్పాడు. అన్ని ఉండి అన్నిటిని పెట్టి అప్పట్లోనే మనకు అర్థం. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా పెరిగింది, ఇలాంటివి చెప్పడం బాగా పెరిగింది. ఉదాహరణకు కొన్ని ఇదే పాటలో అన్ని కనిపిస్తాయి మనకు. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, స్ట్రైట్ మీనింగ్, దానికి పెద్ద మనకు సులభంగా తెలిసిపోతుంది. గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది అనే దాంట్లో కొంత మనకు డెప్త్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, దీనికి పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యం ఆడింది అంటే అసలు పగలు పూట వెన్నెల ఉండదు కదా, కానీ పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యం ఆడింది అంటాడు. అంటే ఇది సర్రియలిస్టిక్. పగలు అసలు ఉండదు కదా వెన్నెల, మరి వెన్నెల ఉంది, ఉండడమే కాదు, వెన్నెల నాట్యం ఆడింది అంటున్నాడు. వెన్నెల నాట్యం కూడా ఆడదు కదా. సో ఇంకో వాక్యం, పట్టరాని లేతవరపు పరవశించి పాడింది అంటాడు. అంటే లేతవలపు అనేది పాడడం, లేతవలపు అనేది ఒక భావన, ఒక అనుభూతి, అది పాట పాడింది అంటాడు. ఆ విధంగా మనకు రకరకాల చిత్రబంధాలు, పదబంధాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇదే విధంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి మనకు ఒక మిక్స్డ్, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసం అని చెప్తాడు సుఖ దుఃఖాలు అనే సినిమాలో. ఇది యాక్చువల్గా ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసం అని అనేది మామూలుగా చూస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది సర్రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్. ఇది మల్లెలకు వేళ ఉండదు, మల్లెలకు మాసం ఉంటుంది, వెన్నెలకు వేళ ఉంటుంది. కానీ ఈయన రివర్స్ లో ఇది అది 2 వేరు తెచ్చి కలిపాడు అనమాట. అది ఏం తెలియక చేయలేదు, ఆయన కావాలని చేశాడు ఆయన. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన మర్చిపోయి చేశాడు, పొరపాటుతో చేశాడు, ఆయన తర్వాత చూసుకొని ఉంటాడు అంటారు. అది అలా అనడం మన యొక్క అవగాహన రాహిత్యమే, మనకు అవగాహన లేకపోవడం అండి. దీన్ని జాగ్రత్తగా చూస్తే మీరు
దీంట్లో సినిమా కథకు, సినిమాలో ఈ అమ్మాయి పాడడానికి, ఆ అమ్మాయి పాత్రకి, ఆ అమ్మాయి జరగబోయేదానికి, జరిగిన దానికి అన్నిటికీ లింక్ ఉంటుంది. సో ఈ వాక్యంలోనే ఆయన మొత్తం దాన్ని తీసుకొచ్చి ఇమిడ్చాడు. ఇలా చెప్పడం ఎలా సాధ్యమైంది అంటే సర్రియలిస్టిక్ పద్ధతిలో చెప్పడం వల్ల సాధ్యమైంది. అదేవిధంగా మనకు వెంకి పాటల్లో ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అంటాడు. సో ఏరు నెమరేయడం, ఆవులు ఎద్దులు నెమరేస్తాయి కానీ ఏరు నెమరేది కదా. బట్ వెన్నెల ఏటిలో ప్రతిఫలించింది, రాత్రి పెరిగే కొద్దీ వెన్నెల పెరుగుతూ పోయిందని చెప్పడానికి అలా చెప్పాడు ఆయన. సో ఈ విధంగా మనకు ఇది దేవదాస్ సినిమాలో కూడా కొండలే రగిలే వడగాలి నీ శివలో పువ్వేలు, చందమామ మసకేసే పోయే ముందుగా కబురేలు అనేవి కూడా ఒక సినిమాకు దేవదాసు క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఒక తాత్విక నేపథ్యాన్ని, తాత్వికతను చూపిస్తాయి. సో ఇది సినిమాల్లో మనకు వచ్చేటువంటి చిత్రబంధాలు, పదబంధాలు వచ్చినటువంటి ఆధునిక కవిత. ఇది రాసి 60లోనే రాశారు, దేవదాసు 50లోనే వచ్చింది. కాబట్టి దీని యొక్క మూలాలు, ఇప్పుడు వచ్చే కవిత్వం యొక్క మూలాల పోయి, కానీ ఇప్పుడు బాగా దాన్ని పెంపొందింపజేశారు, ఇంకా బాగా తయారు చేశారు, ఆధునికంగా చేశారు. దీంట్లో మొదటి చెప్పినటువంటి అనిబద్ధ కవిత్వంలో వస్తువు ఏదైనా ఉండొచ్చు. ప్రకృతి, స్త్రీ, అమ్మ, నిరాశ, ప్రేమ, శృంగారం, విరహం, మానవ సంబంధాలు, ఆకలి, కార్మికులు, జీవితం, అంతరంగం, రాత్రి, వైరాగ్యం, కాలం, వయస్సు, జ్ఞాపకం, నగరం, ఊరు, ఏదైనా ఉండొచ్చు. దేని మీదైనా మీరు కవిత రాయొచ్చు. సో వీటిల్లో ఒకటి రెండు చూద్దాం. శిల్పం ఉన్న కవిత ఎలా ఉంటుంది? ఒకరి వెనుక నడవడం చేత కాదు, నీడ కింద ఆలోచన కదలాడదు. మీరు చూసినట్టయితే ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఒక నడక ఉంటుంది. అదే శిల్పం, వీళ్ళు పెట్టుకున్న శిల్పం. సో అలాంటిదే ఇంకోటి చూడండి, అయినా మా ఊరు మనసులోంచి మాసిపోదు, కలలాగా కరిగిపోదు, కమ్మని తలపులతో కవిస్తూనే ఉంటుంది. ఇది కూడా ఒక శిల్పం ఉంది. తర్వాత శిల్పాలు లేనిది, ఇప్పుడు పాపినేని శివశంకర్తో ఒకటి చదువుతాను, శిల్పం ఉంది ఇది కూడా. చడి చప్పుడు లేని మధ్యాహ్నం, దూరపు ఆరాటాల్ని మూటగట్టుకొని ఒక ఉత్తరం ముక్కైనా సీతమ్మ చిలుకలా వాలకపోతుందా. ఉత్తరం గురించి రాశాడు. చడి చప్పుడు, ఒక మధ్యాహ్నం పూట దూరపు ఆరాటాలన్నీ మూటగట్టుకొని ఒక ఉత్తరం ముక్కైనా రాకపోతుందా అని చూస్తున్నాడు. ఎలా? సీతమ్మ చిలుకలా వాలకపోతుందా ఉత్తరం అంటే, మధ్యాహ్నం పూట చిలుకలు వచ్చి మన ఇంటి ముందున్న చెట్ల కొమ్మల మీద వాళ్తుంటాయి. ఆ విధంగా నాకు ఉత్తరం రాకపోతుందా? ఏ ఉత్తరము? దూరపు ఆరాటాలని మూటగట్టుకున్న ఉత్తరం. ఇలా. సో ఈ విధంగా మనకు ఆధునిక కవిత్వము కనిపిస్తుంది. ఈమె వేదవతి అనే ఆమె చూడండి, ఫోటోను ఏ విధంగా చెప్పిందో చూడండి. పాత ఫోటోను, గతం ఘనీభవించి కరళ్ళు కట్టిన కాలం, విసిరేసిన స్మృతి శకలాలు, అలనాటి ఛాయాచిత్రాలు. సో ఈ విధంగా. తర్వాత గాంధీ గురించి కొప్పర్తి గారు ఎంత గొప్పగా చెప్పారు చూడండి. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలుచున్నారు, వాడి వెనక 7 ఉప్పు సముద్రాలు, అతని వెనక ఒక్కటే జన సముద్రం. అంటే వాళ్ళిద్దరూ ఎదురెదురు నిల్చున్నారంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళు గాంధీ ఎదురెదురుగా నిల్చున్నారు. బ్రిటిష్ వాడి వెనక 7 ఉప్పు సముద్రాలు ఉన్నాయి అంటే వాడు 7 సముద్రాలలో ఉండేటువంటి ప్రపంచమంతా వాడి స్వాధీనంలో ఉంది, ప్రపంచమంతా వాడి వెనకాల ఉంది. ఉప్పు సముద్రాలు ఉన్నాయంటే సముద్రాలు ఒకటే కాదు, సముద్రాల మధ్యలో ఉండేటువంటి భూమి, దాని దేశాలన్నీ కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. అయితే అతని వెనక ఒక్కటే సముద్రం ఉంది. ఎవరి వెనక? గాంధీ వెనక జన సముద్రం, భారతదేశ ప్రజలు అతని వెనక ఉన్నారు. ఇది రాశాడు. దీంట్లో చూడండి, ఎక్కడైనా కూడా గాంధీ అని పేరు కానీ, బ్రిటిష్ అని కానీ ఎక్కడ ఉండదు చూడండి. సో ఇది ప్రతీకల కింద చెప్పాడు. ఉప్పు సముద్రాలు అనేది బ్రిటిష్కు ప్రతీకగా చెప్పాడు, బ్రిటిష్ బలానికి. జన సముద్రం అనేది గాంధీ బలానికి ప్రతీకగా చెప్పాడు. ఇది ఒక యుద్ధం, ఒక ప్రత్యామ్నాయం అనేటువంటి కవితలో కొప్పర్తి రాసింది. అదేవిధంగా శిల్పం పాటించని కవితలో ఇక్కడ ఇది చూడండి, ఈ నగరం ఒక నగరాన్ని వర్ణిస్తున్నాడు. ఈ నగరం బోర్లించిన గాజు పాత్ర కింద ఉంది, గాలి ఆడని ఈగలాగా ఉంది. బోర్లించిన గాజు పాత్ర కింద నగరం ఉంది అంటే ఊపిరాడడం లేదు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అది ప్రతీకాత్మకంగా చెప్పారు. సో ఇట్లా బాల కార్మికుల మీద చూడండి, శిఖామణి అని రాశారు. దిద్దవలసిన లేత అరచేతులు, అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి పెనవేసి గుండెల్లో తలదాచుకోవాల్సిన చిట్టి తండ్రులు, హోటళ్లలో
ఎంగిలి గిన్నెలు గ్లాసులు కడిగి ఒరిసి వేసిపోయిన చేతి వేళ్ల సందులతో దయతో వస్తున్న నిద్రను నిర్దయగా పక్కకు నెడుతూ రేపటి పౌరులు. అంటే చదువుకోవాల్సి అమ్మ దగ్గర అమ్మఒడిలో ఉండాల్సినటువంటి రాత్రిపూట పిల్లలు హోటళ్లలో ఎంగిలి గ్లాసులు గిన్నెలు కడిగి నిద్ర వస్తున్న నిద్రను చేత్తో పక్కకు జరుపుతూ నిర్దయగా ఉన్నారు. అలాంటి రేపటి పౌరులు అని నగరంలో రాత్రి అనే కవితలో శిఖామణి చెప్తారు. అంటే ప్రతి చిన్న విషయం కూడా ఏదైతే సమాజంలో నుంచి పోవాల్సిన ఒక తప్పు కానీ మార్పు తీసుకురావాల్సిన ఒక మార్పు గురించి కానీ వీళ్ళు ఆధునిక కవులు రకరకాల పద్ధతుల్లో చెప్పారనమాట. సో ఇవి కొన్ని అనిబద్ధ కవిత్వం. ఇంకా మనము స్త్రీవాద కవిత్వానికి వెళ్ళినట్టయితే అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్త్రీవాద కవిత్వము, ఎందుకంటే మీది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి స్త్రీవాద కవిత్వంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. స్త్రీవాద కవిత్వం ఎందుకు వచ్చింది అంటే అది మొదట ఒక ధోరణిగా స్టార్ట్ అయింది, తర్వాత స్త్రీవాద చైతన్యంగా పెరిగింది, ఇప్పుడు ఉద్యమ స్థాయిలో ఉంది దాదాపుగా. కారణాలు ఏమిటంటే అన్ని రంగాల్లో స్త్రీ పురోగమించింది, స్త్రీ బాగా చదువుకుంటోంది, స్త్రీకి తెలుస్తూ ఉంది సమాజంలో తను పడుతున్నటువంటి తను పడుతున్న వేదన, తన అసమానత, తనను ఏ విధంగా తక్కువగా చూస్తున్నారు, తను ఎంతదైనా తను మగవాళ్ళతో సమానంగా అంతకంటే ఎక్కువగా అన్ని చేసినా కూడా ఇంకా తను తక్కువగా చూస్తున్నారు, వివక్ష ఉంది, తన మీద అనేక రకాల దాడులు ఉన్నాయి, దోపిడీలు ఉన్నాయి, ఇలాంటి తెలుసుకుంటోంది. కాబట్టి స్త్రీలంతా ఇలాంటి స్త్రీవాద కవిత్వం రాసే రచయిత్రులు చాలా విస్తృతంగా చాలా తీవ్రంగా కూడా రాస్తున్నారు. స్త్రీ పురుష అసమానతల ముఖ్యంగా వీళ్ళు రాయడము వీళ్ళ యొక్క ముఖ్యమైన వస్తువు. మనోభావాల వ్యక్తీకరణ చాలా స్వేచ్ఛగా చేస్తున్నారు. స్త్రీలపై ఉండే స్వేచ్ఛపై ఉన్నటువంటి నిషేధాలు ఆదర్శాలలో వీరికి ఉన్నత స్థానం చూపించి ఆచరణలో మోసం చేస్తున్నారు. ఆ స్త్రీ చాలా గొప్పది, స్త్రీ అంటే తల్లి అని మనకు ప్రతి ఎప్పుడు చూసినా వస్తూనే ఉంటాయి కవితలు. స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అందరికీ తల్లి, చాలా గొప్పది ఇలాంటివి. కానీ నిజానికైతే ఆచరణలో చాలా అలా చేయడం లేదు. వాళ్ళను మోసం చేస్తున్నారు, పవిత్రత పేరుతో వాళ్ళను బానిసలు చేస్తున్నారు, అణచివేత ఎక్కువగా ఉంది, దోపిడీ ఉంది, హింస ఉంది, వీటన్నిటిని కించపరుస్తున్నారు, విలాస వస్తువుగా పరిగణిస్తున్నారు, సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. స్త్రీ తప్పు లేకపోయినా కూడా ఆమె మీద తప్పును రుద్ది ఆమె సాంఘికంగా బహిష్కరణ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తప్పులు. కాబట్టి వీటి మీద వ్యతిరేకిస్తూ వీటి మీద కవితలు చాలా వచ్చాయి. గత 20 సంవత్సరాలు 1990 నుంచి 95 నుంచి మంచి కవిత్వం బాగా విస్తృతంగా వస్తుంది, స్త్రీవాద కవిత్వం. అందులో ఉదాహరణకు కొన్ని చెప్తాను నేను. అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యానికి బలైపోయిన నేను భారత స్త్రీని, కానీ రేపు నేను ఫ్యూచర్ చెప్తా ఉన్నాను. పతివ్రతాప తల్లిని కాదు, ప్రబంధ కన్యను కాదు, పంచదార చిలుకను కాదు, ఫ్యాషన్ పెరేడ్ బొమ్మను కాదు, పసిపాపలను చంపే పాపిని కాదు, రేపు నేను పంచాది నిర్మలకు వారసురాలిని. గురి చూసే పాట, పాడే పాట అనే దాంట్లో ఓల్గా అనేవి రాశారనమాట. పంచాది నిర్మల ఎవరు, ఆమెకు మేము ఎందుకు వారసులము అంటున్నారు. మీరు అది తెలిసిన వాళ్ళు తెలుసు, తెలియని వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు. పంచాది నిర్మల శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో చాలా పోరాటం చేసి పోలీస్ కాల్పుల్లో చనిపోయిన ఆమె. కాబట్టి మేము పోరాటం చేయడంలో ఆమెకు ఏమాత్రం తక్కువగా ఉండము అని చెప్పడం మీ ఉద్దేశం. అదేవిధంగా శిల్పం పాటించని కవిత చూడండి. పెళ్లితో చట్టబద్ధమైన బానిసత్వాన్ని శాశ్వతంగా వరించి బానిసకొక బానిసనై. చూడండి, ఇక్కడ బానిస కేవలం స్త్రీని నేను బానిస అని అనడం లేదు. నేను ఎవరిని అంటే నేను కేవలం ఒకరికి బానిస కాదు. నేను ఎవరికి బానిసను? బానిసకొక బానిసను అంటే నాలుగురు బానిసల కింద ఉన్నా నేను అని చెప్తాను. వెట్టి చేస్తూ బతుకుతున్న మేము ఆ సేతు హిమాచలంలో అనుక్షణం హింసించబడుతున్న ఏ తల్లి కోసమని కన్నీరు కార్చగలం అని అడుగుతుంది. అంటే ఎవరి గురించి మేము కన్నీరు కార్చగలము? దేశమంతా స్త్రీలు బాధపడుతూనే ఉన్నారు, ఏ ఒక్కరి కోసం ఏం కారుస్తాము కన్నీరు, అందరూ అలాగే ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, కొన్ని భావచిత్రము అంటే ఒక భావాన్ని చిత్ర రూపంలో రాస్తారు, చిత్రముగా చిత్రీకరిస్తారు పదాలతో.
దాన్ని భావచిత్రం అంటాం. ఈ భూమిపై కన్నీరు కూడా ఆవిరై విస్తరిస్తున్న ఎడారులం, అంటే స్త్రీలకు బాధలు పడి 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 కన్నీళ్లు ఇంకిపోయి స్త్రీలు కన్నీళ్లు కూడా లేనటువంటి ఎడారులు అయిపోతున్నాము. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారిపోయాయి. గృహలక్ష్మి దాంట్లో ఓల్గా గారు రాశారు. అంటే ఏడ్చేడ్చి కళ్ళే కారిపోయినాయి. అంటే ఇంత దుఃఖం ఉంది మాకు అని చెప్పడం అన్నమాట. ఇంకొక ఆమె రావులపల్లి సునీత గారు ఆత్మహత్యను కూడా ఆమె ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు. ఊపిరి సలపనివ్వని సామాజిక న్యాయం మీద కాండ్రించి ఊసిన ఉమ్మిలా నా ప్రాణాన్ని ఉరిత్రాడులో బిగించాను. అంటే ఇక్కడ ఆమె సూయిసైడ్ను ఆత్మహత్యను ప్రోత్సహిస్తోందని కాదు, అలా చేసుకున్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అని చెప్పడం అన్నమాట ఆమె ఉద్దేశం. మా హృదయాన్నంటిన నెత్తుటి మరొక నెత్తురు కన్నీళ్లు చిమ్ముతున్న పాలబుగ్గ అని చిన్నపిల్లల గురించి. అయితే శరీరము కన్నీళ్లు అని అర్థం చెప్పబడిన స్త్రీలు చాలా డెప్త్ ఉంటుందండి. ఇంట్లో మార్మికత చాలా ఉంటుంది. చూడండి, ఈ ఒక్క 3 పదాల్లో ఎంత ఉంది చూడండి మీనింగ్. అయితే శరీరము, లేకపోతే అనే పదం కూడా రాయలేదు, కన్నీళ్ళు. శ్రీశ్రీ అది వరకు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణంలో, చరిత్ర సమస్తం ఏముంది, కన్నీళ్లు, దోపిడీలు అని అలా చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు దాన్ని స్త్రీలకు అన్వయించి శరీరమో కన్నీళ్ళు, ఈ రెండు ఏదో ఒకటి మాత్రమే స్త్రీ అని చెప్తున్నారు. అంటే స్త్రీ అంటే శరీరం కానీ కన్నీళ్లు కానీ. ఇక్కడ కన్నీళ్ళు అనేది అందరికీ అర్థమవుతుంది, కానీ శరీరము అనేది ఇంకా బాగా డెప్త్ ఉన్నటువంటి పదం, అది అర్థం చేసుకోవాలి. మ్యామ్ చూడండి, మార్మికత లేక మ్యాజిక్ రియలిజం ఎలా చెప్తున్నారు విమల అనే. ఇట్లా భయంతో పాలిపోయిన ఆకాశానికి నక్షత్రాలు నిశ్శబ్దంగా ఉరేసుకోవడాన్ని అంటున్నారు. అంటే భయం, ఆకాశం భయంతో పాలిపోయింది, నక్షత్రాలు ఉరేసుకుంటున్నాయి నిశ్శబ్దంగా. అంటే ఇది మామూలుగా అయితే జరిగేది కాదు కదా, నక్షత్రాలు ఉరేసుకోవు కదా, ఆకాశం పారిపోదు కదా. అయితే దీన్ని లేని దాన్ని ఉన్నదేగా ఎందుకు చెప్తున్నారు అంటే అది దాని మార్మికత, దాన్ని అర్థం చేసుకోవడం. మనము ఏముంది దాంట్లో, దాని మీనింగ్ ఏమిటని. ఒక వేశ్యను చూడండి, ఎంత కొండేపూడి నిర్మల్ గారు ఎలా వర్ణించారో చూడండి. వేశ్య అంటే జనరల్ అందరికీ చిన్న చూపు ఉంటుంది, కానీ ఆమె కూడా ఒక స్త్రీ. ఆమె తన తప్పు కాకుండా ఆమె పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె ఎంతో బాధతో అది జీవితాన్ని నడుపుతుంది అని చెప్పడాన్ని చూడండి. నడిచే గాయాలు నువ్వు ఎప్పుడైనా చూసావా? నడవడమే కాదు, నవ్వుతాయి, నగలు పెట్టుకుంటాయి. చిన్నప్పటి పూలజడ లాంటి, పట్టి పరికిణి లాంటి వాచకంలో దాచుకున్న నెమలు కన్ను లాంటి ఆత్మను ఆకు ఒక్కలు చేసి కసకస నములుతూ ఉంటాయి, ఎర్రగా ఉమ్ముతూ ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఒక మంచి జీవితం ఉండేది, కానీ పెద్దయ్యాక వాళ్ళు దోపిడీకి గురై ఆ జీవితాన్ని కోల్పోయి చివరికి ఇట్లా తయారయ్యారు అని చెప్పడానికి అన్నమాట. అలాగే సర్రియలిస్టిక్ చూడండి, నాలోని అమ్మను పాతి పెట్టుకొని చెరుకు పిప్పినై పారిపోతూ కంసుడి కత్తి లాంటి ప్లాస్టిక్ బకెట్ మింగిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముద్ద లాంటి నిన్ను చూసి అబార్షన్ మీద పాటిబండ్ల రజని రాసినటువంటి కవిత. సో బలవంతంగా ఆడపిల్లలను పుడుతున్నారని తెలిసి బలవంతంగా ఆడపిల్లలను గర్భంలోనే తీసేసేటువంటి ఒక దుష్ట సంప్రదాయాన్ని, సంప్రదాయం అనకూడదు, ఒక చర్యను ఈ విధంగా ఆమె ఎక్స్ప్రెస్ చేస్తోంది సర్రియలిజం రూపంలో. ఇది ఈ విధంగా స్త్రీవాద కవిత్వం అంటే ఏదో స్త్రీలు సరదాగా రాసే కవిత్వం కాదండి. స్త్రీవాద కవిత్వము చాలా తీవ్రంగా ఉంటుంది. అసమానతలను, దోపిడీని, హింసను అరికట్టడానికి చాలా తీవ్రంగా వాళ్ళు పోరాడుతున్నారు కవిత్వం ద్వారా. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను చెప్పిన అస్తిత్వాద కవిత్వాలు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. తర్వాత విప్లవ కవిత్వానికి వస్తే, ఇప్పుడు విప్లవ కవిత్వం 1970 నుంచి ఉధృతంగా, 60 నుంచి శ్రీశ్రీ 50లోనే రాశాడు, 60 నుంచి బాగా వచ్చి 70 నుంచి బాగా డామినేట్ చేసింది. దాదాపు 2005 వరకు కూడా విప్లవ కవిత్వం బాగా వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ మధ్య 2010 తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కొద్దిగా సన్నగిలింది. అది విప్లవ పార్టీల విప్లవోద్యమము దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది, కొంత ఇటు అటుగా ఉంటుంది, మళ్ళీ తగ్గిపోవచ్చు, మళ్ళీ రావచ్చు, అది అలా జరుగుతుంది. సో ఈ గుడిపాటి రాసిన కవిత్వం చూడండి, ఈ విప్లవ కవిత్వంలో ఈ అక్షరాలు ఆకుల పత్రహిత్వంలో నుంచి సజీవత్వం నింపుకుంటున్నాయి.
చెమటతో కన్నీళ్లతో తడిసి పదునెక్కుతున్నాయి. అంటే విప్లవ కవిత్వంలో రాసేవి మామూలుగా రాయడం కాదవి. వాటిని వెనక చెమట, కన్నీళ్లు ఇవన్నీ ఉన్నాయి. ఆకులలో అంటే ఇది మనము అడవి అని కూడా చెప్పుకోవచ్చు. అడవిలో ఉంటారు కాబట్టి విప్లవకారులు అక్కడ వాళ్ళను ప్రతీకగా ఆకుల పత్రరితంలో నుంచి సజీవత్వం వచ్చిందని కూడా అలా కూడా మనం అన్వయించవచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అన్వయిస్తారు. అది మనం అన్వయించుకోవడంలో ఉంది. ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి లేదు. బాగా తెలిసిన వాళ్ళు విమర్శకులు కొంత మనకు బాగా చెప్తారు, విడదీసి చెప్తారు. అది కాకుండా వ్యక్తిగా నాకు ఒకటి అర్థమైతే అది కూడా అర్థం కావచ్చు, అదేం తప్పు కాదు. ఇది వరవరరావు గారు చూడండి, శ్యామ్ సవేర్ అనే దాంట్లో, ఆ మట్టిలో అతని స్నేహస్పర్శ వెచ్చని నిత్తురులా శ్వాసిస్తుందా అంటే ఒక చనిపోయి యుద్ధంలో అంటే విప్లవ పోరాటంలో చనిపోయినటువంటి ఒక అతని గురించి రాస్తున్నారు. అతని మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత ఎలా అతనికి ఏమనిపిస్తుంది. సో ఈ విధంగా శివసాగర్ ఇంకోటి రాశాడు, పక్షులు చెట్ల కొమ్మలకు సంగీతాన్ని అలంకరించే వేళ. ఇతనిలా చెప్పాడు చూడండి, సాయంకాలం పక్షుల కలకలాన్ని ఇతను ఏ విధంగా చెప్పాడు చూడండి. పక్షుల చెట్ల కొమ్మలకు సంగీతాన్ని అలంకరించే వేళ, పక్షులు చెట్ల కొమ్మలకు సంగీతాన్ని అలంకరించే వేళ, చెట్ల కొమ్మలకు సంగీతాన్ని అలంకరిస్తున్నాయి. శిశిరంలో రాలిన ఆకులు జీవిత సత్యాలను విప్పి చెప్పే వేళ. శిశిరంలో రాలిన ఆకులు అంటే పోరాటంలో ప్రాణాలు కోల్పోయినటువంటి విప్లవకారులు జీవిత సత్యాన్ని చెప్తున్నటువంటి వేళ. ఇలా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే సరైన అర్థమా, శివసాగర్ గారు ఇలాగే రాశారా అంటే అది మనము చెప్పలేము. ఎవరికి అన్వయించుకుంటూ వాళ్ళు అన్వయించుకోవచ్చు. కొంతమంది విమర్శకులు ఈ విధంగా అన్వయిస్తారు. సో ఈ విధంగా మనకు కనిపిస్తాయి. వీళ్ళు కూడా ఇక్కడ చూడండి, ఈ విప్లవకారుల మీద చేసేటువంటి హింసను వీళ్ళు ఈ విధంగా రాశారు. ఒక రాత్రి హింసకు పరాకాష్ట, మా మోకాళ్ళు నెత్తురోడాయి, మా చేతి వేళ్లు అద్దాల్లా బద్దలయ్యాయి, మా తలలు తిట్ల గాయాలకు పుళ్ళు పడ్డాయి, మా మానం హీనంగా దిక్కులేనిదైంది, ఒక రాత్రి పీడక. అల్లం నారాయణ గారు రాసింది. అంటే ఈ ఏ విధంగా మేము హింసకు గురి అవుతున్నాము అని చెప్పడం కోసం రాసినమాట. సో ఇలా విప్లవ కవిత్వము ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక అస్తిత్వ వాదములో ఒక రకం కాబట్టి నేను వివరంగా చెప్పాను. అన్నీ ఇలాగే వస్తున్నాయని కాదు. శ్రీవాద కవిత్వం కొన్ని వస్తున్నాయి, విప్లవ కవిత్వం కొన్ని రాస్తారు. అనిబద్ధ అంటే వాళ్ళు ఇందాక నేను చెప్పిన వెరైటీ ఆఫ్ టాపిక్స్ లో రకరకాలుగా రాస్తున్నారు. దాన్ని మనం నిబద్ధం అంటే ఈ శ్రీవాద కవిత్వం ఒక నిబద్ధత ఉంది మనకు. శ్రీవాద కవిత్వమే నేను రాస్తాను, ఎక్కువ భాగం నేను ఈ కవిత శ్రీవాద కవిత్వానికి చెందినది, దాన్ని నిబద్ధత అంటారు, నిబద్ధతతో రాస్తారు. నేను విప్లవ కవిత్వమే రాస్తాను, అది నిబద్ధతతో. ఇప్పుడు అల్లం నారాయణ కానీ శ్రీశ్రీ కానీ వీళ్ళ వరవరరావు కానీ వీళ్ళు వేరేది రాయరు, దాన్ని వాళ్ళు నిబద్ధత అంటారు అనమాట, నిబద్ధ కవిత్వం అంటారు. అదేవిధంగా దళిత కవిత్వం రాసేవాళ్ళు దళిత కాజుకు, దళిత యొక్క పోరాటానికి, దళితుల యొక్క ఇబ్బందులకు, వాళ్ళ సమస్యలకు కమిట్ అవుతారు. కమిట్ అయ్యి అలాంటి కవిత్వమే రాస్తారు. అందుకని వాళ్ళను నిబద్ధ కవిత్వం అంటారు. ఈ దళిత కవిత్వాన్ని వాళ్ళు నిబద్ధతతో రాస్తారు కాబట్టి దళితుల్లో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళలో ఉన్నట్టు వాళ్ళు పడిన బాధలు అవన్నీ కూడా బయటికి తీసుకురావడం కోసం ఇప్పటికి కూడా మాకు ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు, ఇప్పుడు కూడా ఇంకా మేము మా సమస్యలు మాకున్నాయి, మేము పూర్తిగా విముక్తి కాలేదు అని చెప్పడానికి కోసం 90ల నుంచి విస్తృతంగా రాస్తారు. వీళ్ళంతా కూడా అయితే బేసిక్గా ఈ 3-4 ఈ అస్తిత్వవాద కవిత్వం రాసే వాళ్ళంతా కూడా మార్క్సిజం ప్రభావంలో నుంచి వచ్చిన వాళ్ళు, మార్క్సిజాన్ని ఒక అధ్యయనంగా తీసుకున్నవాళ్ళు, మార్క్సిజాన్ని ఒక విషయంగా అంగీకరించి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఇందులో కనిపిస్తారు. కొంతమంది లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ ఎక్కువ మందిలో మనకు మార్క్సిజం యొక్క ప్రభావం కనిపిస్తుంది. స్త్రీవాద కవిత్వం కానీ, దళిత కవిత్వం కానీ, మైనారిటీ కవిత్వం కానీ, ఏదైనా సరే, ఈవెన్ ప్రాంతీయ కవిత్వం కూడా. ఇదే కాకుండా ఒట్టి మార్క్సిజమే కాకుండా తర్వాత వచ్చినటువంటి లిబరలిజం అంటే వ్యక్తివాదానికి స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తివాదానికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి లిబరలిజం కానీ, తర్వాత నేపథ్యానికి, వ్యక్తి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి, వ్యక్తి యొక్క స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఎగ్జిస్టెన్షియలిజం కానీ, అస్తిత్వవాదం అంటారు అది కానీ, ఇవన్నీ కూడా వీటి ప్రభావం వీళ్ళ మీద ఉండడం వల్ల వీళ్ళు ప్రభావం అని చెప్పకూడదు, వాళ్ళు తెలుసు, అది వాళ్ళు దాన్ని వాళ్ళ అవగాహనతో రాస్తున్నారు. మనం దీని ప్రభావంతో రాస్తున్నారని చెప్పకూడదు.
అది తప్పు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు దాన్ని ఒక ఐటమ్గా తీసుకొని రాస్తున్నారు. అందువల్ల మనము దాన్ని గుర్తించాలన్నమాట. వాళ్ళు ఈ రోజు వచ్చినటువంటి ప్రపంచంలో అన్ని దేశాలు, లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఒకప్పుడు మనకు యూరోప్ నుంచే వచ్చాం. మన తోటలో అంతా ఇంగ్లీష్ వాళ్ళ సాహిత్యం చదువుకున్నాం. తర్వాత రష్యన్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్ ట్రాన్స్లేషన్స్ చదువుకున్నాం. యూరోప్ నుంచి మనకు వచ్చింది, ఈస్ట్ యూరోప్ కానీ వెస్ట్ యూరోప్ కానీ. తర్వాత అమెరికన్ సాహిత్యం వచ్చింది. ఇది మనకు 70లతోనే అయిపోయింది. 80ల నుంచి మనకు ఇతర ప్రపంచంలో ఇతర దేశాలు అంటే లాటిన్ అమెరికన్ కంట్రీ, సౌత్ అమెరికా, దానికి సంబంధించి ఆఫ్రికన్ కంట్రీస్లో ఎలాంటి సాహిత్యం ఉంది, చైనా, తర్వాత ఈ ఈస్ట్ ఏషియా, ఫిలిప్పీన్స్, జపాన్, ఈ దేశాల్లో ఉండేటువంటి ఎలాంటి కవిత్వం వస్తుంది, అవన్నీ కూడా మనకు 80ల నుంచి బాగా రావడం మొదలుపెట్టే ఇండియాలో ట్రాన్స్లేషన్స్ రూపంలో. ఎప్పుడైతే మీకు తిరగడము, మన సంచారం పెరిగిందో అప్పుడు ఇవన్నీ కూడా రావడం మొదలుపెట్టేసరికి మన యొక్క ఆధునిక కవుల యొక్క విస్తృతి పెరిగింది, ఆలోచన పెరిగింది. సో ఇక్కడ లాస్ట్ మీకు దళిత కవిత్వంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించేస్తాను. సో ఇది మనకి యాక్చువల్గా 1933లోనే మంగిపూడి వెంకట శర్మ అనే అతను నిరుద్ధ భారతము అనేది దళితుల బాధలను వాటిని ప్రధానం చేసుకుని రాశాడు. నేను చెప్పినట్టుగా 1910లోనే గురజాడ రాశాడు. అది కాకుండా 33లో మంగిపూడి వెంకట శర్మ అని రాశాడు. తర్వాత 33 తర్వాత కుసుమ ధర్మన్న అనే హరిజన శతకం అనే ఒక శతకం రాశాడు. తర్వాత మీకు అందరికీ బాగా తెలిసిన జాషువా గారు ఆయన విస్తృతంగా రాశాడు. గబ్బిలము అనేది ప్రధానమైన కవిత్వము, ప్రధానమైన కావ్యము. తర్వాత 80ల నుంచి మనకు బాగా విస్తృతంగా వస్తుంది. 80ల్లో బొజ్జా తారకం గారు నది పుట్టిన గుంతుక అని ఒకటి రాశారు. తర్వాత కొలకూరి ఇనాక్ గారు, వీళ్ళంతా కూడా ఆ తర్వాత బాగా రాస్తున్నారు. ఇప్పుడు ఈ బొజ్జా తారకం గారు రాసిన దాంట్లో ఇది చూడండి. నేను అస్పృశ్యుణ్ణి, నా ఒళ్ళంతా మట్టి వాసన, నా బ్రతుకు నిండా వెట్టి వేదన, నా కళ్ళ నిండా ఎండ వేడిమి, ఎండకు ఎండి వానకు తడిసి బిగుసుకుపోయిన మర్రి ఊడల్లా అన్న తల అని ఆయన వాళ్ళ బాధలు రాస్తున్నారు అనమాట. ఇందులో చాలా తీవ్రంగా రాసిన కవితలు కూడా ఉన్నాయి. అయితే నేను అవి కొంత ఇంట్రడక్టరీ కాబట్టి నేను మొదట్లో రాసినవి చదువుతున్నాను. కత్తి పద్మారావు గారు ఓనమాల దాంట్లో తన బాల్యపు దీన్ని ఎలా జరిగిందనేది దళిత బ్యాక్గ్రౌండ్ లో చెప్తున్నాడు ఆయన. ఎర్ర పచ్చడితో పొలం పువ్వు కలిపి మా అమ్మ దోసిట్లో పెట్టినప్పుడు మా అయ్య పిల్లి మిసర గుర్తు తెచ్చి విళ్ళంగోడు ఆడే నన్ను కేకేసి ఇచ్చినప్పుడు మా జేటి తెరగల్లో కందులు ఇసిరి ముడిపప్పు నా నోట్లో పోసినప్పుడు ఆకలికి అర్థం తెలియలేదు. అంటే ఇప్పుడు తర్వాత ఆకలికి అర్థం తెలుస్తూ వచ్చింది, ఏ విధంగా మేము ఆకలికి గురి అవుతున్నాము అని తెలిసి వచ్చింది అనేది ఈ విధంగా రాశారనమాట. సో ఇట్లా మనకు ఇంకా మైనారిటీ కవిత్వం ఉంది, నేను చెప్పినట్టుగా ప్రాంతీయ కవిత్వం ఉంది. తెలంగాణ టైంలో మనం చూసాము, స్వాతంత్ర సమరం టైంలో మనము జాతీయోద్యమ కవిత్వం చూసాము. తర్వాత ఇప్పుడు విదేశాలు ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, ఆఫ్రికాలో స్థిరపడినటువంటి మన వాళ్ళు మంచి ప్రవాసాంధ్ర కవిత్వం రాస్తున్నారు అక్కడివన్నీ. అదంతా కూడా మనకు అస్తిత్వవాద కవిత్వాల కింద వస్తాయి. అవి కాకుండా అనిబద్ధ కవిత్వంలో మనకు విస్తృతంగా మనకు వస్తున్నాయి. ఇంతకుముందు నేను చెప్పి వినిపించాను. అనిబద్ధ కవిత్వం అంటే ఇవే కాకుండా దీంట్లో ఇందాక చెప్పినట్టుగా ప్రకృతి, స్త్రీ, అమ్మ, నిరాశ, ప్రేమ, శృంగారము, విరహము, మానవ సంబంధాలు, ఆకలి, కార్మికులు, జీవితం, అంతరంగం, రాత్రి, వైరాగ్యం, కాలం, వయస్సు, జ్ఞాపకం, నగరం, ఊరు, ఇలా అనేక ఈ టాపిక్ అని లేదు, ఆ టాపిక్ అని లేదు, ఏ విషయం పైన రాయొచ్చు, ఏ వస్తువు పైన రాయొచ్చు. ఇది ఆధునిక కవిత్వం యొక్క లక్షణాలు, దీని యొక్క రూపలక్షణాలు అనమాట. శిల్పం అనేది కూడా మన ఇష్టం పెట్టుకోవచ్చు, లేకపోతే. సో ఇప్పుడు ఏదైనా కూడా మనం చేయాల్సింది ఏమిటంటే మనం కవిత్వం మీద అవగాహన, కవిత్వం చదవడం వల్ల చాలా గొప్ప లాభాలు అనే మాట తప్పు, కానీ మనకు చాలా ఉపయోగం ఏదైనా అంతే అనుకోండి. మనకు కవిత్వం చదవడం వల్ల మనలో చాలా గ్రోత్ ఉంటుంది, అవగాహన పెరుగుతుంది, మనలో వ్యక్తిగా మనం పెరుగుతాం, మనకు సంయమనం పెరుగుతుంది, ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోగలము, మనం ఇతరుల బాధను అర్థం చేసుకోగలము, మన బాధను మనమే అర్థం చేసుకోగలము, మన బాధను వ్యక్తీకరించగలము. ఇది మనం ఒక ప్రపంచ పౌరుడుగా, ఒక ఆధునిక ప్రపంచ పౌరుడుగా మనము ఎదగాల్సినటువంటి సమయము
ఈ సమయంలో ఆధునిక కవిత్వము, ఆధునిక సాహిత్యము, అది కథ కావచ్చు, నవల కావచ్చు, ఆధునిక సాహిత్యము చదవడం వల్ల అబ్జర్వ్ చేసుకోవడము, రాయాలనే తపన ఉంటే రాయడము, బాగా రాస్తే పబ్లిష్ చేయొచ్చు, బాగా రాయకపోయినా పర్వాలేదు, మనం రాసుకుంటాం, మనం రాసి పెట్టుకుంటాం, మనం ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత చదువుకోవచ్చు. సో ఈ ఇప్పటి బాధలు అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు ఏ విధంగా ఉంది, మానసికంగా ఎలా ఉన్నాము, అప్పుడు ఏమైనా పరిణితి చెందామా లేదా, అప్పుడు ఎలా ఉండేది నాకు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి కవిత్వం చదవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కవిత్వం సాహిత్యం చదివిన వాడికి, సాహిత్యం చదవని వాడికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే అందరూ బాగా, ముఖ్యంగా ఆధునిక కవిత్వము మీకు దగ్గరగా ఉంటుంది. మీ డే టు డే రోజు దైనందిన సమస్యలు కానీ, అనుభూతులకు కానీ దగ్గరగా ఉంటుంది, జీవితానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆధునిక చదవడం సులభం. కాబట్టి మీరు సంస్కృతం రావాల్సిన అవసరం లేదు, ఛందస్సు, సమాసాలు, అలంకారాలు తెలియాల్సిన అవసరం లేదు. మార్మికత శరీరం ఉన్నా కూడా 1, 2 సార్లు 3 సార్లు చదివితే మనకే అర్థమవుతుంది. లేదంటే ఎవరినైనా విమర్శకులు దాని మీద రాసి ఉంటారు. ఇలాంటివి చదవడం వల్ల మనకు పరిణితి వస్తుంది, అవగాహన వస్తుంది, మనలో మంచి పరిణామం వస్తుంది. కాబట్టి విద్యార్థులకు నా సలహా అది. సరే, విద్యార్థులు కాని వాళ్ళకి నేను జరిగిందంత పాతది, మీకు అంతా తెలిసిందే, ఇది నేను ఒకసారి పునశ్చరణ చేసినట్టుగా అయింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏదైనా నన్ను అడగాల్సి ఉంటే, టైం ఉంటే ఇంకా అడిగితే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, నా పేరు మమత సార్. సార్ మీరు మంచి కవిత్వాలు కథకులు కదా. కొత్తగా కవిత్వం కానీ కథలు కానీ రాసే వారికి మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏమన్నా చేస్తారా? నేను చివరిలో అదే సూచన మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటంటే, వినిపిస్తోందా నేను చెప్పేది? చెప్పండి సార్. వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్. మీరు మంచి ఉత్సాహవంతం అడిగారు. నా మొదటి సూచన ఏమిటంటే, మీరు ఇప్పుడు వస్తున్న కవితలు, ఇప్పుడు నేను చెప్పాను కొన్ని పేర్లు ఇచ్చాను, నేను మీకు కొన్ని తెలిసే ఉంటాయి, శ్రీ తిలక్ అని, ఇలా కథలలో చాలా ఉన్నారు. మీరు బుక్ షాప్కి వెళ్ళి చూస్తే మీకు చాలా పుస్తకాలు దొరుకుతాయి. మీరు పాత కవులు, పాత రచయితలు, గురజాడ దగ్గర మొదలుపెట్టి మీరు ఇప్పటిదాకా మీరు కొన్ని చదవండి, ఫస్ట్ చదవండి. ఆధునిక కవిత్వం పుస్తకాలు దొరుకుతాయి, మీరు ఫస్ట్ చదవండి. చదివితే మీకే తెలిసిపోతుంది, మీకే అవగాహన వస్తుంది. ఫస్ట్ బాగా చదవండి, చదివిన తర్వాత మీరు రాయగలిగితే రాయండి. రైట్? అలాగే సార్. మీరు ఇప్పుడు మీకు వచ్చేది మీరు వచనానికి అంటే రాసింది దాన్ని అనుకోండి, ప్యాసేజ్ లాగా, అప్పుడు దీని అర్థం. కవిత్వానికి వచనానికి తేడా ఉన్నది. ఇప్పటివరకు రాసిన వాడి లోపల నుంచి వస్తుంది. తర్వాత మీరు మొదట రాసిన తర్వాత చిన్న పోతే మంచి కవిత్వం రాయాలి. ధైర్యంగా అలాగే సార్. పుస్తకం పెట్టి రాస్తుంది, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఇది బాగుంది అనుకున్నాక అప్పుడు చెప్పచ్చు, అప్పుడు చూపించవచ్చు. ఓకే సార్. చెప్పండి. ధన్యవాదాలు సార్. డాక్టర్ కెవి రమణారావు గారు వృక్షశాస్త్ర అధ్యాపకులైన తెలుగు కవిత్వ తీరుతెన్నులను సోదాహరణంగా వివరిస్తూ, లలిత కళలలో ఒకటైన సాహిత్య లక్షణాలను వివరిస్తూ
ప్రయోజనం, వస్తువు, శిల్పం ఉండాలని, అవి ఉంటేనే అది 10 కాలాల పాటు నిలిచి శాశ్వతత్వాన్ని పొందుతుందని, ఆధునిక కవిత్వ ప్రయోజనాలైన మనుషులందరూ సమానమనే భావనతో ఆధునిక కవిత్వం ప్రారంభమైందని, వ్యక్తి లోతులను తరచి చూడడం, సమాజాన్ని ఆకాంక్షించడంతో పాటు నియమాలు లేకపోవడం కూడా ఆధునిక కవిత్వ లక్షణమే అన్నారు. ఆధునిక సాహిత్య వైతాళికుడైన గురజాడ అప్పారావు గారితో ఆధునిక కవిత్వం ప్రారంభమైందని చెబుతూ, వారిలో సాంప్రదాయ ప్రియత్వంతో పాటు భావ కవిత్వం, దళిత, స్త్రీ, విప్లవ, సాంప్రదాయ ప్రియత్వంతో ఛాయలున్నాయన్నారు. వీరి రచనలు విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్, అనిశెట్టి, బైరాగి లాంటి ఎందరో ఆధునిక కవులకు స్ఫూర్తిదాయకమయ్యాయన్నారు. విప్లవ కవిత్వ రథసారథి మార్కిట్స్ భావజాలంతో వచ్చిన శ్రీశ్రీ కవిత్వంతో పాటు తిలక్, కుందుర్తి, శ్లిష్ట లాంటి వారి భిన్న భావనల కవిత్వాన్ని సృష్టిస్తూనే సినీ పాటలలోని కవిత్వాన్ని చక్కగా విశ్లేషించడంతో పాటు ఆధునిక కవిత్వంలోని శిల్పాన్ని, వస్తువును వివరణాత్మకంగా చెబుతూ పరిపూర్ణ బ్రతుకు వైపు నడిపించేది ఆధునిక కవిత్వమని, ఆధునిక కవిత్వంలోని వివిధ శాఖలైన స్త్రీ, దళిత, మైనారిటీవాద కవిత్వాల ఆవశ్యకతను చక్కగా వివరించారు. ఆధునిక కవిత్వంలోని అత్యాధునిక భావనలను, వ్యక్తి స్వేచ్ఛను కాంక్షించే లిబరలిజం, అస్తిత్వవాదాలు, ప్రాంతీయవాదాలు, వ్యాకరణం లేకపోయినా ఆధునిక కవిత్వాన్ని ఎలా రాయొచ్చో, ఇలా ఎన్నెన్నో విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు తేలికగా వివరించిన డాక్టర్ కెవి రమణారావు గారికి డికే కళాశాల తెలుగు తరపున అనేకానేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కళాశాలల అధ్యాపక మిత్రులకు, విద్యార్థులకు మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో